గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మార్దన ఇన్ఫామ్ అయిన తర్వాత మార్దన చేయాలనుకున్నారా? పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత మీరు చేసిన మంచి కేసులు, ప్రతి పోలీస్ ఆఫీసర్ మార్దానగా చేస్తే వాళ్ళ స్ట్రెస్ తగ్గిపోవడం కానీ, కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా పెరుగుతాయి? సిద్దిపేటలో అనగానే ఒక నక్సల్స్ మూవ్మెంట్ ఉంటుంది, గిరాయిపల్లి, తోగుట, అటువైపు సిరిసిల్ల వైపు జనశక్తి. ఈ 3 ప్రాంతాలని మీరు ఎలాగ అప్పుడు వర్క్ నేర్చుకున్నారు? ఎక్కువగా మీకు ఛాలెంజ్ వచ్చిన ప్లేస్ ఏది? అంటే సార్, నేను ఒక 2 ఎన్కౌంటర్లలో ఉన్నాను నక్సలిజం పాయింట్ ఆఫ్ వ్యూలో. చెరుకు తోటలో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే, సో అది నా ఎస్ఐ కెరీర్లో ఫస్ట్ కేసు. అంటే ఒక గుర్తు తెలియని, గుర్తు పట్టడానికి వీలైనటువంటి ఒక శవాన్ని తిరుపతి టౌన్లో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక లేడీ ఉంటుంది. హోంగార్డ్స్ ఇప్పిస్తానని, హోంగార్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తాను, నాకు పోలీస్ శాఖలో పలుకుబడి ఉందని చాలామంది ఆఫీసుల దగ్గర నాకు భర్తకు మందు బాగా తాపిచ్చి ప్రియుడితో కలిసి అతని అనుచరులను పెట్టుకొని చంపి ఒక ఆత్మహత్యలాగా చిత్రీకరిస్తారు. చూడండి, స్మగ్లింగ్ చెప్పండి. అక్కడ అంబులెన్స్లో తీసుకొని పోయేది. ఇక్కడ క్రైమ్ నేచర్ ఏంటంటే బంగారు వ్యాపారస్తులు ఒక 5.5 కేజీల బంగారం పోతుంది. మార్నింగ్ స్టార్ అని ఒక ట్రావెల్స్ బస్సులో ఎక్కుతారు. శ్రీకాళహస్తి గుడి ఏ విధంగా ఉందో అలాంటి ఒక శివాలయం ఉంటుంది. ఆ దొంగతనం చేసిన దొంగలు ఆ దేవుని దగ్గరికి వెళ్తారు. వృత్తి గురించి చెప్పారు బాగా. మీ ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఆ బంగారుపాలెంలో ఉన్నప్పుడే ఒకరోజు ఇంటర్నెట్లో చూశాను సార్. ఎన్ని కేసు ఉంటారంటే? నేను ఇప్పటివరకు 2 సార్లు టాటా ముంబై మారథాన్ చేశాను సార్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2009 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు వి రామకృష్ణ గారు, ఇన్స్పెక్టర్ పీటీసీ తిరుపతి. రామకృష్ణ గారు పోలీసుతో పాటు మార్దన్ ప్రియుడు. ఆయనకి వృత్తి పోలీసింగ్ అయితే ప్రవృత్తి మార్దన్. ఆయన ఎందుకు మార్దన్ ఎంచుకున్నారు, ఇప్పటివరకు ఎన్ని చేశారు విషయాల్ని సార్ నడి తెలుసుకున్నాం. ఇది ఒకటే కాకుండా మంచి మంచి కేసులు కూడా ఆయన డిటెక్ట్ చేశారు. ఒక చిన్న లీడ్ తీసుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళి మరీ తీసుకొచ్చిన కేసులు కూడా ఉన్నాయి. ఆ విషయాలు అన్నిటి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సన్నంగా చక్కగా సార్ ఇప్పుడే డ్యూటీలో జాయిన్ అయిన ఆఫీసర్ లాగా ఉన్నారు. ఇన్స్పెక్టర్గా వచ్చారు మీరు. థ్యాంక్ యూ సార్. సార్, పోలీస్ ఆఫీసర్ అవ్వడం అనక బై ఛాన్సా బై చాయిసా అన్నది రొటీన్ క్వశ్చన్. అది కాకుండా యూనిఫామ్ వేయక ముందు నుంచి మీరు మారదానా, యూనిఫామ్ అయిన తర్వాత మారదాన చేయాలనుకున్నారా? ఒకటి. నెంబర్ 2, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత మీరు చేసిన మంచి కేసులు, అంటే చిన్న లీడ్తో వచ్చిన కేసు, బ్రేక్ త్రూ కేసులు ఒకటి. నెంబర్ 3, ప్రతి పోలీస్ ఆఫీసర్ మార్దానగా చేస్తే వాళ్ళ స్ట్రెస్ తగ్గిపోవడం కానీ, కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా పెరుగుతాయి, ఆ విషయం చెప్పండి. ఈ 3 ప్రశ్నల సమాధానం చెప్పే ముందు ఒకసారి రామకృష్ణ గారి కుటుంబ నేపథ్యం, యూనిఫామ్లోకి ఎందుకు రావాలనుకున్నారు? సార్, నేను కడప జిల్లాలో చక్రాయపేట మండలం అని గండి పుణ్యక్షేత్రం దగ్గరలో గాజులపేట అనే ఒక చిన్న గ్రామం ఉంటుంది సార్ మాది. అక్కడి నుంచి నేను వచ్చాను. నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలో ఉన్నప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసి 2001 సంవత్సరంలో కడప జిల్లాలో అలాగే మెదక్ జిల్లాలో రాయడం జరిగింది. చివరికి నేను మెదక్ జిల్లాలో కానిస్టేబుల్గా ఎంపిక అవడం జరిగింది, నాన్ లోకల్ కేటా కింద. అక్కడ 2009 సంవత్సరం వరకు, అంటే నేను ఎస్ఐ అయ్యే వరకు సిద్దిపేట పరిసర ప్రాంతాలలో కానిస్టేబుల్గా పనిచేశాను సార్. కానిస్టేబుల్గా పనిచేశాను సార్. కానిస్టేబుల్గా ఫస్ట్ ఎస్పీ మీకు 2001 అంటే సార్, నేను ఇనీషియల్గా నేను భర్తీ అయ్యేటప్పుడు వివి గోపాలకృష్ణ సార్ ఎస్పీ గారు ఉన్నారు. నేను ట్రైనింగ్ ముగించుకొని విజయనగరంలో వచ్చే సమయానికి సికాగోయల్ మేడం గారు ఉన్నారు. తర్వాత రాజేష్ సింగ్ చౌహాన్ సారు, వీళ్ళందరూ ఎస్పీగా ఉన్నారు ఆ టైంలో. సార్ మీరు సిద్దిపేట చూశారు? సిద్దిపేట చేశారు. ఓకే. అంటే గోపాలకృష్ణ గారి టైంలో సిద్దిపేటలో మీరు ఉన్నారు? నేను ఇనీషియల్గా భర్తీ అయ్యేటప్పుడు సార్ ఎస్పీగా ఉన్నారు, పనిచేశారు. సిద్దిపేటలో అనగానే ఒక నక్సల్స్ మూవ్మెంట్ ఉంటుంది, గిరాయిపల్లి, తోగుట, అటువైపు సిరిసిల్ల వైపు జనశక్తి. ఈ 3 ప్రాంతాలని మీరు ఎలాగ అప్పుడు వర్క్ నేర్చుకున్నారు? ఎక్కువగా మీకు ఛాలెంజ్ వచ్చిన ప్లేస్ ఏదండి? అంటే నేను భూంపల్లి అని ఒక దుబ్బాక సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి భూంపల్లి అని ఒక పోలీస్ స్టేషన్లో పనిచేశాను సార్.
ఆ పోలీస్ స్టేషను మేము 2001లో భర్తీ అయిన సమయంలోనే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఒక పోలీస్ స్టేషన్. మిరుదొడ్డి మరియు దుబ్బాక మండలాలను కొన్ని గ్రామాలను తీసుకొని జ్యూరిడిక్షనల్గా ఏర్పాటు చేసినటువంటి స్టేషన్ అది. అక్కడ కూడవెల్లి దళం అని ఒక వాగు ఉంటుంది, కూడవెల్లి వాగు అని. ఆ కూడవెల్లి దళం అనేది ఉండేది. అప్పట్లో ఒక మావోయిస్టులే కాకుండా జనశక్తి నక్సలైట్స్ కూడా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. బేసిక్గా మా పోలీస్ స్టేషన్ ఆ చుట్టుపక్కలంతా కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అది. సానుభూతి పరులు కానివ్వండి, ఆ పార్టీలో యాక్టివ్గా పనిచేసే వాళ్ళు కానివ్వండి, యాక్షన్ టీమ్స్ కానివ్వండి, వీటి మూమెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం సార్ అది. ఈవెన్ మనం సర్కిల్ ఆఫీస్కి ఎవరైనా కానిస్టేబులము ఇప్పటి మాదిరి లేదు కాబట్టి, డిజిటల్ అంతా లేదు కాబట్టి, ఫిజికల్గా మనం ఏదైనా తపాలా తీసుకొని పోవాలన్నా కూడా సర్కిల్ ఆఫీస్కి కానీ సిద్దిపేటకు కానీ 10 మంది ప్రజలు ఏదైతే కమ్యూట్ చేస్తున్నారో అలాంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్లలోనే పోయేవాళ్ళం. ఎందుకంటే సేఫ్టీ. మీకు ఇన్స్పెక్టర్ నేను పనిచేసినప్పుడు ఎస్ఐగా హరిచంద్ర రెడ్డి అని, ఇప్పుడు డిఎస్పీగా ఉన్నారు సార్ సారు. అవును. ఆయన బేసిక్గా ఆయన పెద్ద ఇన్స్పిరేషన్ కూడా నాకు. ఓకే. ఎందుకు అంటే సార్ ఇక్కడ మాదిరిగా అంటే తెలంగాణకు ఆంధ్రాకు చాలా తేడా ఉంటుంది పోలీస్ పరంగా. అంటే నేను అక్కడ ఇనిషియల్గా భర్తీ అయిన టైంలో ఒక ఎస్ఐ అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది ప్రజలలో. అంటే ప్రజలకు సాధ్యమైనంత వరకు సహాయం చేయగలిగే పొజిషన్ ఉన్నటువంటి జాబ్ సార్ అది. సో ఆయన యాటిట్యూడ్ కానీ, ఆ ప్రజల నుంచి ఆయనకు వచ్చే ఆ మంచి పేరు కానీ ఇదంతా అబ్జర్వ్ చేసేవాడిని క్లోజ్గా. సో హరిచంద్రారెడ్డి సార్ కూడా ఒక నాకు ఇన్స్పైర్ ఎస్ఐ కావాలి మన. ఆయన టైంలో పోలీస్ స్టేషన్లో మధ్య దాడులు, పోలీస్ స్టేషన్లో బ్లాస్టింగ్ కూడా జరిగాయి. అంటే భూంపల్లి ఎస్ఐగా ఉన్నది చాలా తక్కువ కాలం ఉన్నారు సారు. ఆ టైంలో సార్తో పాటు ఒక ఎన్కౌంటర్లో కూడా లైవ్ ఎన్కౌంటర్లో పాల్గొన్నారు. ఇక్కడ అది ఎన్కౌంటర్ జరిగింది మిరుదొడ్డి మండలంలో జరిగింది సార్. అది రుద్రారం అని ఒక గ్రామం ఉంటుంది. ఆ చెరుకు తోటలో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటే ఇన్ఫర్మేషన్ మీద చేసాం దాని మీద. దాంట్లో కూడా ఒక 2 జనశక్తి నక్సలైట్స్ కూడా చనిపోయారు. సార్తో పాటు ఆ ఎన్కౌంటర్ ఉంది. ఇప్పుడు డిఎస్పీ ఎవరంటే మీకు సిద్దిపేట డిఎస్పీగా వెంకటేశ్వర్ నాయక్ సార్ అని, దుబ్బాక సిఐగా ఉండేవాళ్ళు ఆయన. డిఎస్పీ వేరే సార్ ఉన్నారు సార్. సార్ పేరు గుర్తు రావడం లేదు. 2001లోనా 2003లో సార్. ప్రకాష్ రెడ్డి గారా? ప్రకాష్ రెడ్డి సార్. సార్ మన మధుకర్ స్వామి సార్ వాళ్ళు దుబ్బాక ప్రభాకర్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు సిద్దిపేట. అవును సార్. ఆ పీరియడ్ తర్వాత మేము బంగారపాలెంలో పనిచేసాము హరిచంద్రారెడ్డి సార్తో పాటు. దాంతోపాటు తోపిడి దొంగలు స్టేషన్ నుంచి పారిపోవడం చాలా ఉన్నాయండి కేసులు. చాలా ఉన్నాయి సార్. ఆ దుబ్బాక పరిసర ప్రాంతాలలో ఎక్కువ ఈ నక్సలిజము దాని తాలూకా. ఎందుకంటే అది కరీంనగర్కి కూడా కొద్దిగా బార్డర్ అవుతుంది, నిజామాబాద్కు బార్డర్ అవుతుంది మేము ఉన్నటువంటి ఆ ప్రాంతము. ఆ టైంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప బయటికి కూడా పోవాలంటే కూడా చాలా ఆలోచించి ఎక్కువ మంది ఉండడం. ఏదైనా తర్వాత ఎక్కడికి వచ్చారు? భూంపల్లి ఒక్కటే చేశాను సార్ నేను. ఆల్మోస్ట్ అక్కడున్న 7 సంవత్సరాల్లో నన్ను ఎవరు బదిలీ చేయలేదు, నేను బదిలీ కావాలని కోరుకోలేదు. అవును సార్. ఏమున్నాయండి మీకు మంచి వర్క్ అక్కడ? అంటే సార్ నేను ఒక 2 ఎన్కౌంటర్లలో ఉన్నాను నక్సలిజం పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత ఇంకా అప్పుడే మనకు కొత్తగా CCTNS అని కంప్యూటర్ ఇదంతా ఇంట్రొడ్యూస్ అవుతుంది పైలట్ ప్రాజెక్ట్గా. ఆ టైంలో దాన్ని అప్డేషన్ కోసం అని చెప్పి, మోరోవర్ అప్పటికి నా డిగ్రీ అయిపోవడము, డిస్టెన్స్లో డిగ్రీ చేశాను, పక్క జాబ్ చేస్తున్నాయి. దాని తర్వాత 2007లో పడిన SI నోటిఫికేషన్ కోసం బాగా ప్రయత్నం చేశాను. బాగా హార్డ్గా ప్రిపేర్ అయ్యాను. కొద్ది మార్కుల్లో 2007లో మిస్ అయింది. సో నా ఫోకస్ అంతా ఇంకా అంటే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తే మనము రాయలసీమ జోన్లో సెలెక్ట్ అయితే SIగానే వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో లోకల్లో వేరే స్టేషన్కి మారే ఉద్దేశం కానీ అదంతా ఏం లేదు. అంతా సెటప్ అయిపోయింది. అక్కడ క్వార్టర్స్ కూడా ఉండేవి. మా మదర్ కూడా నాతో పాటు ఉండేవాళ్ళు. సో భూంపల్లి అనేది ఒక 3 స్టేర్ బిల్డింగ్ ఉంటుంది, చాలా పెద్ద పోలీస్ స్టేషన్, చాలా అందంగా ఉంటుంది. అక్కడే ఉండిపోయి అక్కడ 2007లో రాకపోయేసరికి మళ్ళీ 2009లో గట్టిగా ప్రయత్నం చేసి జాబ్ వచ్చిన తర్వాత 4th జోన్ కర్నూలు జోన్ సెలెక్ట్ చేసుకుని ఇట్లా వచ్చేసి. అంటే మీ పోలీసింగ్కి బేస్ భూంపల్లి సార్. భూంపల్లి సిద్దిపేట జిల్లా. ఆల్మోస్ట్ అంతా నేను సార్ నేను ఫస్ట్ పని చేసినప్పుడు ఒక ర్యాంకర్ SI సార్ ఉండేవాళ్ళు. తర్వాత హరిచంద్రారెడ్డి సారు, తర్వాత రాజు గారు అని చెప్పి రాజు గారు, తర్వాత మధుమోహన్ రెడ్డి సార్ అని కర్నూలు ప్రాంతం వాసి, తర్వాత సార్ నాంపల్లి ఇన్స్పెక్టర్గా కూడా టాస్క్ ఫోర్స్లో ఉస్మానియా చేశారు. సార్ ఉన్నారు మాకు. తర్వాత ఇంకా మేము 2009లో జాబ్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి రిలీవ్ అయ్యి మళ్ళీ ట్రైనింగ్కి వచ్చేసాం. 2009లో ట్రైనింగ్ అయిన తర్వాత సార్ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది? 2009లో ఫస్ట్ పోస్టింగ్ తిరుపతి వచ్చింది సార్.
సాధారణంగా ఒక కానిస్టేబుల్ నుండి సార్ ఒక ఇన్స్పెక్టర్ కానీ ఒక ఎస్ఐ గారు అనుకోండి, సార్ కొంతమంది ఆఫీసర్లు చిన్న చూపు చూస్తుంటారు. అటువంటి చూపులు ఏమి ఎదురుపడ్డాయి మీకు? అలాంటిది ఎప్పుడు అదొకటి కానీ లేదు, మీరు కానిస్టేబుల్గా ఉంటూ చదువుకుంటూ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యారు. అవును సార్. అక్కడ కూడా కొంచెం విభేదించే వాళ్ళు ఉంటారు, నీ కానిస్టేబుల్ నీవెందురా చదువుకోవడానికి, అటువంటి ఏమైనా చిత్కారాలు అవమానాలు వచ్చాయా? అంటే సార్ ఇక్కడ ఒక డిఎస్పి సార్ ప్రకాష్ రెడ్డి సార్ని కలవడం జరిగింది సార్. నేను సిద్దిపేట డిఎస్పి గారిని ఈ విధంగా ప్రిపేర్ అవుతున్నాను, నాకు కొద్దిగా వెసులుబాటు ఉంటుంది సార్, సబ్ జైల్లో గార్డ్ ఉంటుంది సార్ సివిల్ వాళ్ళది. ఇక్కడుండి నేను కొద్దిగా దగ్గరలో ఉన్నటువంటి గ్రూప్ 2 కోచింగ్ సెంటర్స్ ఉండేవి కొన్ని. జయచంద్ర రెడ్డి అని ఒక ఎంఆర్ఓ గారు గ్రూప్ 2 కోచింగ్ సెంటర్ నడిపేవారు సిద్దిపేటలో. ఆ సార్ వాళ్ళ కోచింగ్ సెంటర్స్కి, అలాగే రాఘవేంద్ర అని ఒక ఆయన ఐసెట్ కోచింగ్ నడిపేవారు. ఓకే. వీటన్నింటికి పోవడం వల్ల నాకేమైందంటే ఎస్ఐ ఎగ్జామినేషన్ కొద్దిగా ఈజీ అయింది సార్. ఆ టైంలో ప్రకాష్ రెడ్డి డిఎస్పి లాంటి వాళ్ళు, ఆయన కింద పనిచేస్తున్నటువంటి సిసి ఒకసారి ఉన్నాడు, వాళ్ళు నన్ను డిఎస్పి గారికి ఇంట్రడ్యూస్ చేసి ప్రిపేర్ అవుతున్నాడు సార్, కొద్దిగా మనం హెల్ప్ చేస్తే ఎస్ఐ జాబ్ వస్తుంది అంటే సరే అని చెప్పి నన్ను ఆల్మోస్ట్ ఒక 2 years దాకా సబ్ జైల్ గార్డ్లోనే పెట్టారు సార్. సో అది నాకు డ్యూటీ చేసుకోవడం, కోచింగ్ సెంటర్లో కూర్చోవడం, సపోర్ట్. ఎంకరేజ్ కాకుండా డిస్కరేజ్ ఎక్కడ లేదు సార్, అలాంటిది ఎక్కడ నేను ఎదుర్కొనింది లేదు సార్. ఓకే. అక్కడ మీకు వచ్చారు ఫస్ట్ పోస్టింగ్ తిరుపతి. అవును సార్. వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చారు. అవును సార్. అది పద్మావతి అమ్మవారి గుడి. మొట్టమొదటిసారిగా నా పోస్టింగ్ వచ్చేసి తిరుచానూరులో పద్మావతి అమ్మవారి. ఎవరండి ఎస్పీ ఎవరు అప్పుడు ఫస్ట్? సార్ మేము వచ్చినప్పుడు రవీంద్ర సార్ అని ఒక సార్ ఉన్నారు సార్. అవును సారు. దాని తర్వాత ప్రభాకర్ రావు సారు ఎస్పీ గారు వచ్చారు. అవును సార్. తర్వాత రాజశేఖర్ బాబు సారు, మహంతి సారు, ఆర్ జయలక్ష్మి మేడము, గోపినాథ్ జెట్టి సారు. ఓకే సార్, మీరు ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసరికి ఆల్రెడీ మీకు రికార్డ్ దగ్గర నుండి కానిస్టేబుల్ అంటే పిల్లర్ ఆఫ్ పోలీస్. అవును సార్. ఆ బేస్ అంతా మీరు నేర్చుకున్నారు. సార్. కానీ ఎస్ఐ అయిన తర్వాత మరొకసారి మీకు ట్రైనింగ్ ఉంటుంది, మళ్ళీ కానిస్టేబుల్ నుండి అన్నీ ఉంటాయి. నేర్చుకున్నారా? నాకు ఆల్రెడీ వచ్చు అని చెప్పి మీరు డుమ్మా కొట్టారు? అలా ఉండదు సార్. అంటే దీంట్లో చాలా డెప్త్గా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది సార్. కానిస్టేబుల్ స్థాయిలో ఎంత నేర్పిస్తారో అంతే ఉంటుంది బేసిక్ ట్రైనింగ్లో. ఎస్ఐ విషయానికి వస్తే ఇంకొద్దిగా డెప్త్గా ఉంటుంది. రికార్డ్స్ మీరు ఆల్రెడీ 7 సంవత్సరాలు కానిస్టేబుల్ పనిచేస్తారు కదా, మీకు ఆ సబ్జెక్ట్ అంతా ఉంది కదా. కొద్ది వరకు ఉపయోగపడుతుంది సార్. కానీ మనం జాగ్రత్తగా లేకపోతే ఎస్ఐ ట్రైనింగ్ అకాడమీలో వచ్చే మార్కులను ఆధారంగానే మన ఫర్దర్ ప్రమోషన్స్, ఇన్స్పెక్టర్ కానీ డిఎస్పీ కానీ ఇదంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మనము శ్రద్ధగా చదవాలి, శ్రద్ధగా విని రాస్తేనే మార్క్స్ వస్తాయి సార్. ఫస్ట్ పెరంబూర్ కేసు, శ్రీ పెరంబుదూరులో పట్టుకోవడం. తర్వాత అక్కడ నుంచి నేను ఒక 6 monthsకి ఇండివిజువల్ పోలీస్ స్టేషన్ తొట్టంబేడు అని, శ్రీకాళహస్తి దగ్గర ఒక తొట్టంబేడు అని ఒక స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్లో పోస్టింగ్ ఇచ్చారు సార్. అది ఇండివిజువల్ స్టేషను. ఎస్ఐ ఒకరే SHOగా ఉండేది. సో అక్కడ ఒక 2 years పనిచేశాను సార్. ఏముందండి సార్ అక్కడ మీ అచీవ్మెంట్, మీ ఛాలెంజ్ ఏమొచ్చింది, మీ అచీవ్మెంట్ ఏముంది అక్కడ అంటే సార్? ఒక మనకు తెలుగంగ కెనాల్ ఉంటుంది సార్. అంటే సోమశిల ప్రాజెక్ట్ దగ్గర నుంచి మనకి కొంత వాటర్ను మనము చెన్నై సిటీకి సప్లై చేస్తాం సార్, కొన్ని TMCల వాటర్ని, మంచినీళ్ళని. అక్కడ నుంచి పోతున్న వాటర్లో కొంతమంది ప్రమాదవశాత్తు, కొంతమంది ఏదైనా క్రైమ్ చేసి మనుషులను అందుపడేయడము, అవి కొట్టుకుంటూ రావడము, ఆ వేలో ఎన్ రూట్లో ఉన్నటువంటి అన్ని రాపూర్ కానివ్వండి, తర్వాత వచ్చే పోలీస్ స్టేషన్ పరిధులన్నీ కూడా పెన్షన్ కూడా మీకే వస్తుందా? పెంచల్కోన అనేది అది సపరేట్ సార్, నెల్లూరు జిల్లాలో ఉండేది. ఆ దారిలో ఆ కెనాల్ వెంబడి తొట్టంబేడుకు ఉంది సార్ ఆ కెనాల్ కొద్ది స్ట్రెచ్. అక్కడ మాకు ఒక శవం ఒకటి కొట్టుకొని పోతా ఉంటే వాటర్లో ఆ శవాన్ని బయటికి తీయడం జరిగింది. అప్పటికి అది ఆల్మోస్ట్ పీలింగ్ స్టేజ్లో ఉంది. అంటే మనం ముట్టుకుంటే ఎక్కడికక్కడ పార్ట్స్ వచ్చేస్తున్నాయి అన్నట్టు. అప్పటికి చేపలు, అవి ముళ్ళులు, ఇవన్నీ అంటే వాటర్లో కంపలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తగులుకోవడం వల్ల కొద్దిగా డ్యామేజ్ అయ్యి అంతా ఉందన్నట్టు. అది మనకు గ్రామస్తులు చూసి ఒక శవం ఏదో ఒక చెట్టును తగులుకొని ఉంది అనడంతో జాగ్రత్తగా, అంటే అక్కడికే డాక్టర్లు నందు రిక్విజేషన్ ఇచ్చి అక్కడనే పోస్ట్ మార్టం చేయడం జరిగింది. జరిగిన తర్వాత కొద్ది రోజులు పోస్ట్ మార్టంలో మనకి స్టాబ్ ఇంజరీస్ ఉన్నట్టుగా వచ్చింది. అది మేల్ ఫీమేల్ అండి? మేల్ బాడీ సార్. అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీగా మనం కట్టుంటామే ఫస్ట్. తర్వాత ఇంకా వచ్చినటువంటి పోస్ట్ మార్టం దాంట్లో చూసుకొని మర్డర్ కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది. అప్పుడు హెచ్ వెంకటేశ్వర్లని సిఐ గారు ఉండేవారు, కరోనాలో చనిపోయారు సారు, మా మొదటి సిఐ గారు ఆయన. ఆ సారు మేము అందరం కలిసి దాని తర్వాత ఎక్కడ బాడీ ఏంది అసలు పర్సన్ ఐడెంటిఫై కాలేదు. మరోవరు మనకి ఎక్కడి నుంచి వచ్చింది తెలియలేదు సార్. మనకు చాలా తక్కువ ఆధారాలు మాత్రమే ఉన్నాయి. అంటే అతను వేసుకున్నటువంటి షర్టు, ప్యాంటు అవి మాత్రమే ఉన్నాయి. అవంతా డ్రై చేసి బాగా అంతా, ఎందుకంటే బాగా డీకంపోజిషన్ స్థితిలో ఉన్నింది కాబట్టి వాటి ద్వారా డైలీ కానిస్టేబుల్ని పంపేవాళ్ళం మేము.
కానిస్టేబుళ్ళు ఆ ఎన్ రూట్లో తెలుగంగ కాలు వెంబడి వెళ్తూ ఆ గ్రామాలలో జనాలకు ఆ యూనిఫామ్ క్లాత్ లాగా ఉంటుంది దాన్ని చూపిస్తూ ఏదైనా క్లూస్ ఉంటే క్లూస్ తీసుకొని రావడము, ఏదన్నా మనం ఆ విధంగా మూవ్ చేస్తూ ఉన్నాం సార్. ఒక ఫైన్ డే మేము రాపూర్కి రీచ్ అయింది మా టీము. రాపూర్కి పోయిన తర్వాత సార్ ఎం అనే సింబల్ ఉంది సార్ షర్ట్కి. ఎం అనే సింబల్ తోటి ఉండే 2 టైలర్లు ఉన్నారు సార్ ఇక్కడ, ఎం అని సింబల్ వేసేవాళ్ళు. ఒకరు మూన్ టైలరు, ఇంకొకరు మురళీకృష్ణ టైలర్ అని చెప్పారు. సో వాళ్ళిద్దరి దగ్గరికి ఫోన్లోనే టచ్లో ఉండి వీళ్ళ దగ్గర ఇవ్వమంటే మూన్ టైలర్ మాది కాదని చెప్పాడు. దాంట్లో ఉన్న మురళీకృష్ణ టైలర్ ఈ యూనిఫామ్ నేనే స్టిచ్ చేశాను, ఆ పర్సన్ కొద్దిగా డీటెయిల్స్ ఇచ్చారు. దాని తర్వాత దాన్ని ట్రాక్ చేయడం జరిగింది. అప్పటికి వాళ్ళు నెల్లూరులో కంప్లైంట్ కూడా ఇచ్చున్నారు, ఈ పర్సన్ మిస్ అయ్యాడని. వాళ్ళ విలేజ్కి వెళ్ళి ఇవన్నీ చూపించి ఇది మీ బ్రదర్దే అంటే వాళ్ళ బ్రదర్ నమ్మడు. మా వాడు అంటే యాక్సెప్ట్ చేయలేకపోయారు, మా వాడు చనిపోలేదు, మా వాడు మిస్ అయ్యాడు, కంప్లైంట్ ఇచ్చాము, మేము వేరే దగ్గర కూడా మూఢనమ్మకాలు చూపించాము, మా వాడు ఉన్నాడు బతికే అని చెప్పి అతను కొట్టిపాడేస్తాడు. ఎంత కన్విన్స్ చేయడానికి కూడా ట్రై చేసినా వినలేదు. తర్వాత మాకు ఆ షర్ట్ జేబులో ఒక చిన్న తాళం చెవి ఉన్నింది సార్, కీ ఉన్నింది. సరే మీ తమ్ముడు ఏం పని చేస్తాడంటే బాలాజీ మొబైల్స్లో ఒక సెల్ ఫోన్స్ రిపేర్ చేసే అబ్బాయి, నర్తకి థియేటర్ ఎదురుగా ఒక బాలాజీ మొబైల్స్ అనే ఒకటి ఉంటుంది నెల్లూరులో. సరే ఆఫీస్లో ఉన్నటువంటి డ్రాగ్ సంబంధించిన కీసా, ఒకవేళ ఓపెన్ అయితే అన్న ఇతను వాళ్ళ బ్రదర్ యాక్సెప్ట్ చేస్తాడని వాళ్ళ బ్రదర్ని పెట్టుకొని పోయి అక్కడ ట్రై చేస్తే అక్కడ కాలేదు సార్. తర్వాత అక్కడ ఉన్న మేనేజర్ని అడిగితే ఈ అబ్బాయి ఎక్కడ ఉంటాడు ఏమంటే వాళ్ళు ఒక ఇల్లు చూపించారు. ఆ ఇంటికి ఉన్నటువంటి తాళము మా చేతిలో ఉన్నటువంటి కీ ఒకే కీ. దాన్ని చూస్తానంటే ఒక చల్లగా ఒక బ్రీజ్ వచ్చేసింది, ఐడెంటిఫై అయింది అని. దాన్ని ఓపెన్ చేస్తానంటే ఓపెన్ అయింది. అప్పుడు వాళ్ళ బ్రదరు మా ఓడేలాగే ఉన్నా అంటే కనుక్కోవడానికి కూడా వీలు లేని విధంగా శవం ఉండడం వల్ల అది జరిగింది. తర్వాత ఇతను ఎందుకు చంపారు, ఎందుకు చనిపోయి ఇంట్లోకి వెళ్ళారా? ఇంట్లోకి వెళ్ళాము. అతనితో పాటు ఇంకొక రూమ్మేట్ ఉన్నాడు సార్. అతను విచారిస్తే కూడా ఇది ఒక కీ నా దగ్గర, ఒక కీ అతని దగ్గర ఉంది సార్. అతని పేరు నాగరాజు, మొబైల్ షాప్లో పనిచేస్తాడు, అతను రిపేర్ చేస్తాడు సెల్ ఫోన్స్ అని చెప్తాడు. సరే ఇంకా ఈ అబ్బాయి వాడే మొబైల్స్ ఏమున్నాయని అప్పట్లో CDRs అంతా పెట్టుకొని కాల్ డాటా అంతా, లాస్ట్ కాల్ ఎక్కడ ఎండ్ అయింది, ఎవరితో మాట్లాడాడు, లాస్ట్ కాల్స్ ఇవన్నీ మాట్లాడాము. దాని తర్వాత ఒక ఇద్దరిని ఐడెంటిఫై చేసి అతన్ని చంపి కారులో తీసుకుని వచ్చి రాపూర్ దగ్గర వాటర్లో విసురుతారు. అది ఒక 7 days తర్వాత మా దగ్గరికి నీళ్ళల్లో కొట్టుకుంటా వస్తుంది సార్. ఎందుకు చంపారండి సార్? వాళ్ళిద్దరూ బాగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉంటారు. వాళ్ళలో చంపిన వ్యక్తిలో ఒక అతను ఏమవుతాడంటే వీళ్ళ దగ్గర పని చేస్తుంటాడు సార్. ఇతను ఏదైతే రాపూర్ దగ్గర విలేజ్ ఉన్నదో ఈ నాగరాజ్ అనేటువంటి మృతుడు, అతను చిన్నగా ఉన్నప్పుడు ఒక 9th class డ్రాప్అవుట్ స్టూడెంట్ ఒక పిల్లోడు వచ్చి వీళ్ళ దగ్గర పని చేస్తూ ట్రాక్టర్ పని అని చేస్తూ ఉంటాడు సార్. తర్వాత కాలంలో వాడు డిఆర్ ఉత్తమ్ అని మనకు పెద్ద హోటల్ ఉంది సార్ నెల్లూరులో, అక్కడ వ్యాలెట్ పార్కింగ్ చేసుకుంటూ డ్రైవింగ్ అందిపోతూ ఉంటాడు. ఈ క్రమంలో బాగా అప్పుల పాలైపోతాడు. అదే హోటల్లో సెక్యూరిటీగా పనిచేస్తున్నటువంటి ఒక సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కొడుకు ఒక అబ్బాయి పరిచయం అయ్యి ఈ చెడు వ్యసనాలతో అప్పుల పాలైపోయి ఒకరికి ఫైనాన్స్ తీసుకొని వాళ్ళకి డబ్బులు చెల్లించే క్రమంలో డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ టైంలోనే ఈ నాగరాజ్ అనే అతను చిన్నప్పుడు ఎవరైతే వాళ్ళ ఇంట్లో పనిచేసిన అబ్బాయి పరిచయం అవుతారు. ఇతని దగ్గర ఉన్నటువంటి బంగారు, ఈ మెడలో ఉన్న చైన్లు, సెల్ ఫోన్లు ఇదంతా చూసి అతన్ని ఏదన్నా చేస్తే మనకు ఆ ఫైనాన్షియర్ దగ్గర మనం ఇబ్బంది లేకుండా ఉంటామన్న ఉద్దేశంతో ఒక ప్లాన్ వేసి అతన్ని తీసుకెళ్ళి రూమ్లో మందు తాపిన తర్వాత అనుకున్నట్టుగా చంపేసి దాన్ని అంతా కూడా నీట్గా తీసి కారులో పెట్టి, ఆ కారును కూడా ఎయిర్పోర్ట్కి బాడీకి పోతున్నామని ఒక కొబ్బరి బొండాల షాప్ ఒకతను అతని దగ్గర కారును తీసుకొని పాపం ఆ కారులో దాన్ని వేసుకొని వర్షం పడుతూ ఉంటుంది, వస్తారు రాపూర్ సైడ్ ఫారెస్ట్లో పడేయాలన్న ఉద్దేశంతో. ఫారెస్ట్ వాళ్ళు ఉండడంతో యూనిఫామ్లో పోలీసులని భయపడి గూడూరు రోడ్లో పోతూ ఉంటే మనకు తెలుగంగ కెనాల్ కింద పోతుంటుంది, అక్కడ నుంచి ఇసురుతారు. ఒక 7 days తర్వాత మన తొట్టంబేడు పరిధిలో ఉన్నటువంటి తంగెళ్ళపాలెం అనే గ్రామం దగ్గరికి వచ్చి దాన్ని పట్టుకోవడం జరిగింది. సో అది నా ఎస్ఐ కెరీర్లో ఫస్ట్ కేసు. అంటే ఒక గుర్తుపట్టడానికి వీలైనటువంటి ఒక శవాన్ని కనుగొనడం, దాని వెనక ఎవరున్నారనే దాన్ని అంతా కూడా ఫైండ్ అవుట్ చేయడం. సాధారణంగా నాలాలో కొట్టుకొచ్చిన శవం, చెరువులో కొట్టుకొచ్చిన శవం, చెరువులో తేలిన శవం, నదిలో కొట్టుకున్న శవం సార్ మీ ఆఫీసర్లు కొంతమంది చూసారంటే సార్ ఏం చేస్తారంటే, మీరు ఆఫీసర్లు కాదు, మీరు సబార్డినేట్స్ కానీ ఇది మన కాదు ఎక్కడి నుంచి వచ్చిందని కొంచెం ముందు పంపిస్తారు. కానీ మీరెందుకు అది లాగి దాన్ని పుట్టుబోరదకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే ప్యాషనా?
సార్ అంటే మనకు వేరే ఇప్పుడు గ్రామస్తులు చూసిన తర్వాత మనం అలాంటి పనులు చేయడం లేదు దాన్ని పంపించడం లాంటివి చేస్తే అది చెడ్డ పేరు వస్తుంది సార్. అలాంటిది వాళ్ళు చూసినా చూడకపోయినా ప్రొసీజర్ ఎవరైనా చేయాల్సిందే సార్ ఇది. మోరోవర్ ఏంటంటే ఈ తెలుగంగ కెనాల్ ఏదైతే ఉందో చెన్నైకి పోయే టైంలో సత్యవేడ్ అనే ఒక ప్రాంతం దగ్గర ఒక మెష్ లాగా ఉంటుంది సార్. అక్కడ పోదు సార్, ఇంకా ఆడ అడ్డుపడతాయి. సో ఇలా మిస్ అయిన కేసులు, యాక్సిడెంటల్గా పడినోళ్ళు లేదా ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన మెజారిటీ కేసులు సత్యవేడ్ పోలీసులకు ఒక పెద్ద ప్రాబ్లం. అది ఛాలెంజ్ వాళ్ళకి పాపము దాన్ని ఐడెంటిఫై చేయడం కానీ దాన్ని తీసి అదంతా చేయాలంటే చాలా ఇష్యూస్ ఉంటాయి. అంటే ఆంధ్ర దాటి అయితే పోదు సార్. సో మీరు అన్నది కొన్ని సందర్భాల్లో జరగచ్చు, కానీ మనకు అవసరం లేదు. డెడ్ బాడీని తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేసే వరకు ఎన్ని రోజులు పట్టింది? ఒక మనకు మొబైల్ డేటా అందు ఇప్పుడు ఉన్నంత ఫాస్ట్గా వచ్చేది కదా సార్, దానికి ఒక 3 days పట్టింటుంది. అరౌండ్ ఒక 12 రోజులలో కంప్లీట్ చేసాం సార్. వాళ్ళు అక్కడ నుంచి ఆ బంగారాన్ని తీసుకొని రాజంపేట అనే ఒక ఊర్లో పెట్టారు. ఆ బంగారాన్ని రికవరీ చేసి అదంతా చేయడానికి ఒక 12 రోజులు పట్టింది. తర్వాత అండి తొట్టంబేడు తర్వాత తొట్టంబేడులోనే ఇంకొక కేసు ఉంటుంది సార్. ఎందుకంటే మన తిరుపతి టౌన్లో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక లేడీ ఉంటుంది. భర్తతోటి కొద్దిగా దూరంగా ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఏదో వైవాహిక జీవితంలో వచ్చినటువంటి ఇబ్బందులతోటి ఆ క్రమంలో కొద్దిగా ఆమె అక్కడక్కడ బయట వెళ్ళడం ఇలాంటి చెడు పనులు చేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో ఏపీఎస్పీ వెంకటగిరి బెటాలియన్లో పనిచేస్తూ అక్కడ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అయినటువంటి ఒక ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఒక అతను వీళ్ళకి పరిచయం అవ్వడం, ఈమెకి ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారము దాన్ని తీసుకొని క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆమెను చంపడం, అదే మళ్ళీ తెలుగంగ కెనాల్లో వేయడం. 2013 మే నెలలో అతను వాటర్ ఉన్నదని శవం విసురుతాడు. వాటర్ లేక ఆ శవం అక్కడే ఉండిపోవడం, తెల్లారి చూసుకోలేదు సార్. అది మళ్ళీ మార్నింగ్ కాసరం అనే గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ కాల్ చేయడం, మేము వెళ్ళడం, దాన్ని బయటికి తీయడం, ఫోటోగ్రఫీ అంతా నీట్గా చేయించి బాగా పబ్లిసిటీ ఇవ్వడం, ఆమెను కనుక్కొనడం, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కనుక్కోవడం, వాళ్ళు వచ్చిన తర్వాత కంప్లైంట్ తీసుకొని ఈమె మొబైల్కి సంబంధించినటువంటి డాటాను కానీ ఎందుకు ఈమె ఎవరు చంపి ఉండొచ్చు అనేది ఇదంతా బ్యాక్ ఎండ్లో అంతా వెరిఫై చేస్తే ఒక 5 మంది ముద్దాయిలు ట్రేస్ అయ్యారు సార్. వాళ్ళల్లో ఒక్కొక్కరిది ఒక్కో రకమైనటువంటి స్టోరీ. చివరికి 5 మందికి జీవిత ఖైదు పడింది సార్. దాంట్లో ఇది సూపర్ అండి. అంటే 5 కలిపి చేశారా? 5 కలిపి చేశారు సార్. అంటే ఈ బండి ఏపీఎస్పీ కానిస్టేబుల్, సస్పెండింగ్ కానిస్టేబుల్ కాకుండా మరో నలుగురు ఉన్నారు. వివరాలలోకి వెళ్తే సార్, ఈ ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో తను ఒకరోజు ఒక లాడ్జిలో ఒక వేశ్యతో కలుస్తాడు సార్. ఆమెకి చెప్తాడు, నీకు లైఫ్ ఇస్తానని చెప్పి తీసుకొని పోయి సపరేట్గా ఒక రూమ్లో పెట్టుకొని ఒక సంసారం రన్ చేస్తూ ఉంటాడు. అదే కాకుండా అతను చేసినటువంటి కొన్ని చెడు పనులతోటి అతను రిమూవ్ చేసేశారు బెటాలియన్లో. అతను ఏం చేశాడు, హోంగార్డ్స్ ఇప్పిస్తానని, హోంగార్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తాను, నాకు పోలీస్ శాఖలో పలుకుబడి ఉందని, చాలామంది ఆఫీసుల దగ్గర నాకు పలుకుబడి ఉందని చాలామంది అతనికి తెలిసిన ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ దగ్గరనే చాలామంది దగ్గర లక్షల డబ్బులు వసూలు చేసి ఉంటాడు. ఈ క్రమంలో ఏం చేస్తాడంటే, ఆ భార్య ఎవరైతే అతను చేసుకున్న వేశ్య ఉన్నదో ఈ ఉన్న డబ్బులంతా కరిగిపోవడం, చివరికి మళ్ళీ ఆమెతో ప్రాస్టిట్యూషన్ స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ లేడీకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నుండి ఎవరన్నా వస్తే ఈమె కూడా వెళ్తుంది అని చెప్పి ఆమెను పంపి ఆ వచ్చే డబ్బులు తీసుకోవడం. అంటే ఒక 2000 అమౌంట్ వచ్చింది అనుకోండి, విక్టిమ్కి ఒక 1000 1500 ఇవ్వడం, వీడు 1500 పెట్టుకోవడం, ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో ఎక్కడ ఇద్దరి మధ్య కొద్ది డిస్ప్యూట్ వచ్చి ఆమె ఏదో రూడ్గా ప్రవర్తించిందని దాన్ని మనసులో పెట్టుకొని వీడు ఒకరోజు ఆమె బర్త్డేకి గంగమ్మ గుడి ఉంది సార్ మనకి ఇక్కడ, తాతయ్యగుంట గంగమ్మ గుడి. ఆమె స్కూటర్లో పోతూ ఉంటే వీడు వీనితో పాటు ఉన్న ఆ లేడీ ఎవరైతే ఉందో ఆ లేడీ ఇద్దరు చూసి, ఇంత గోల్డ్ ఉందా ఈమె దగ్గర, మనం చాలా కష్టాల్లో ఉన్నాము, ఈమెకి ఎవరూ లేరు, ఆల్రెడీ భర్తతో కూడా దూరంగా ఒంటరిగా ఉంటుంది అని ఒక ప్లాన్ వేసి ఈ హోంగార్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తానన్న ఫ్రెండ్స్ ఎవరైతే ప్రెజర్ చేస్తున్నారో డబ్బుల కోసం వాళ్ళందరినీ డబ్బులు సెటిల్ చేస్తాను రమ్మని పిలిపించి, ఆ లేడీకి వేరే దగ్గర నుంచి చెన్నై నుంచి ఒక పర్సన్ వస్తున్నాడు, అతన్ని మీట్ అయితే మనకి ఎక్కువ అమౌంట్ వస్తుందని, ఆమె నాది ఈరోజు బర్త్డే, నేను యాడికి పోనన్నా కూడా బలవంతం పెట్టి అర్ధగంట సేపే టైం అది ఇది అని చెప్పి తీసుకొని వచ్చి ఒక దగ్గర పెట్టి ఫ్రెండ్స్ అందరినీ పిలిచి, మీరు ఈ పని చేయకపోతే మీ డబ్బులు రావు, మీరు చేయకపోయినా నేను చేసి మీ పేరు చెప్తాను అని వాళ్ళని కన్విన్స్ చేసి అందరూ కలిసి ఆమెను చంపి, ఎంతమంది అంటే వాళ్ళు
5గురు సార్. ముగ్గురు వాళ్ళు, వీళ్ళిద్దరు 5గురు. అచ్చా, మేల్ అండ్ ఫీమేల్. మేల్ అండ్ ఫీమేల్ ముగ్గురు. ఎవరు ప్రెజర్ ఇస్తున్నారు వాళ్ళు? ప్రెజర్ ఇస్తూ డబ్బులు ఇమ్మని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళంతా స్నేహితులే. దాంట్లో ఒక డిగ్రీ చదువుతున్న పిల్లోడు కూడా ఒకడు ఉంటాడు. అయ్యో. వాడు ఇంటి ఎదురుగా ఉంటాడు. వీడు రిమూవ్ అయినా కూడా యూనిఫామ్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. వాడు క్రేజీగా పోలీస్ కదా, ఏదన్నా మనకు ఉపయోగపడతాడని తిరుగుతూ ఉంటాడు. వాని హెల్ప్ కూడా తీసుకొని ఆమెను చంపేసిన తర్వాత అక్కడి నుంచి ఆ హోంగార్డ్ ఉద్యోగానికి డబ్బులు కట్టిన వ్యక్తి కారులోనే తీసుకొని ఆమె వచ్చిన స్కూటర్లో ఇతను ముందు పోతూ యూనిఫామ్లో తిరుపతి నుంచి బయలుదేరి రేణుగుంట దాటి, ఏర్పేడు దాటి, శ్రీకాళహస్తి దాటి టువర్డ్స్ వెంకటగిరి వైపు, అంటే అతను ఆ ప్రాంతం అన్నట్టు. దాంట్లో ఉన్న ఐపీఎస్పీ కానిస్టేబుల్ది బాలాయపల్లి మండలం అతను వాటర్ పోతున్నాయి అనుకున్నాడు. ఈ మధ్యకాలంలో పోయినట్లేడు ఆ కెనాల్ వైపు. సో పైనుంచి ఇసురుతారు మూట అంతా ప్రిపేర్ చేసి చేస్తారు. ఉదయం 10 గంటలకు ఆమె తెంపులు వేటప్పుడు చూస్తారు. ఒక పథకం ప్రకారం రాత్రికి చంపుతారు. చంపిన తర్వాత దాన్ని అక్కడ పడేస్తారు. అది వాటర్ లేకపోవడంతో అక్కడే ఉంది. మార్నింగ్ గ్రామస్తులు బ్లడ్ స్టెయిన్స్ ఇదంతా మూటకు ఉండడంతో డౌట్ పడి ఫోన్ చేయడం, మేము పోవడము. ఇంకా మనం కొద్దిగా బాడీ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఐడెంటిఫై చేస్తే సగం కేసు మనకి డిటెక్ట్ అయిపోతుంది సార్. సో దానికోసం అంతా బాగా క్లీన్ చేయించి ఫోటో ఇస్తే న్యూస్ పేపర్లో చూసి ఒక కాల్ వస్తుంది. మేము అందాక దాన్ని ఫ్రీజర్లో పెట్టాము. అంటే అన్నౌన్ డెడ్ బాడీ ఏదైనా వస్తే 2-3 డేస్ మనం ప్రిజర్వ్ చేస్తాం సార్. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఎవరైనా ఐడెంటిఫై చేస్తారేమో అన్న ఉద్దేశం. వాళ్ళు రావడం, వాళ్ళకి చూపించిన తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేయడం, తర్వాత ఇంక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం ఇదంతా. ఇక్కడ మీకు లీడ్ ఎక్కడ వచ్చిందండి? మనకు ఫోన్ డాటా సార్. ఫోన్ డాటా అంటే ఫోన్ డాటాలో కూడా తిరుపతి బస్ స్టాండ్లో ఒక సెల్ ఫోన్ ఎవరో పోగొట్టుకున్న సెల్ ఫోన్ తీసుకొని కాల్స్ చేస్తాడు. కానీ సెల్ ఫోన్ అది కూడా తెప్పటేనా? ఫోన్ తనదే, ఐఎంఈ సేమ్ వస్తుంది, సిమ్ కార్డు వేరే ఉంటుంది. ట్రై చేశాడు, అంత ఏదో క్లూ దొరుకుతుంది సార్. దొరకకుండా పోయే అవకాశమే లేదు. అందరూ కన్విక్షన్ వచ్చిందంటే 5గురికి జైలు జీవిత ఖైదు పడింది. సూపర్ అండి, ఇది సూపర్. తర్వాత అంటే అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? నేను తొట్టంబేడులో, దాని తర్వాత శ్రీకాళహస్తి 2 టౌన్ పోయాను సార్. సార్ శ్రీకాళహస్తి 2 టౌన్ వెళ్ళక ముందు నుండే మీరు మారథాన్ ఉన్నారా, తర్వాత వచ్చారా? లేదు సార్, నేను నా మారథాన్ జర్నీ 2021 నుంచి స్టార్ట్ అయింది. అచ్చా 2009 నుంచి 2021 వరకు సర్వీసులు ఉన్నారు. 21 నుంచి మారథాన్. 21. ఓకే. శ్రీకాళహస్తి 2 అక్కడే ఉందండి మీకు ఛాలెంజ్. అప్పుడు ఎవరు ఎస్పీ? శ్రీకాళహస్తి ఇన్స్పెక్టర్ ఎవరు అప్పుడు? సార్ జగదీష్ నాయక్ గారని డిఎస్పీ ఉన్నారు సార్. సార్ ఇప్పుడు సార్ ఉండేవాళ్ళు. అక్కడే ఛాలెంజ్. ఏం నేర్చుకున్నారు? అక్కడ ఒక మర్డర్ కేసు చేశాం సార్. దాంట్లో కూడా 5గురికి జీవిత ఖైదు పడింది. అదేంటో కేసు అంటే ఇల్లీగల్ ఇంటిమసీ పెట్టుకొని అతన్ని భర్తకు మందు బాగా తాపిచ్చి ప్రియుడితో కలిసి అతని అనుచరులను పెట్టుకొని చంపి ఒక ఆత్మహత్యలాగా చిత్రీకరిస్తారు. ఎలా అండి అది? సార్ శ్రీకాళహస్తిలో ఒక లాడ్జ్లో ఒక మేనేజర్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి అదే శ్రీకాళహస్తి టౌన్లో వేరే ఉన్నటువంటి వ్యాపారస్తుని భార్యతోటి అక్రమ సంబంధం ఉంటుంది. అతనికి ఉన్నటువంటి భర్తకున్నటువంటి తాగుడు అలవాటుని ఆసరాగా చేసుకొని భర్తను మనం ఎలిమినేట్ చేస్తే హ్యాపీగా ఉండొచ్చు అన్న ఒక కాన్సెప్ట్ తోటి. పిల్లలు 2 పిల్లలు సార్. 2 పిల్లలు ఉండగా ఇంకొక ఆయనతో ఉండడం వల్ల అతనికి పెళ్ళయింది. అతనికి పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ఒక స్కెచ్ వేసి దాని ప్రకారంగా అతన్ని తీసుకొని పోయి మందు దాపిస్తారు. స్కిట్ అని ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అక్కడ అతని బండి పడినట్టు, యాక్సిడెంటల్గా అతను పడిపోయినట్టుగా క్రియేట్ చేస్తారు. ఒక మార్నింగ్ మనకు కాల్ వస్తుంది. పోలీసులు మనతో అక్కడ పోయి సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తూనే మనకు కొద్దిగా ఇది యాక్సిడెంట్ కేసు కాదు అనేది మనకు ఐడియా వస్తుంది. స్పాట్ చూడగానే ఐడియా వస్తుంది. అంటే వెహికల్ పడిన విధానం కానీ, ఆ పర్సన్ పడిన విధానం కానీ, ఇదంతా కూడా మనకు కొద్దిగా. ఇంకోటి అతను నోట్లో కూడా కొద్దిగా నురగలాగా రావడం, అంటే పాయిజనస్ ఏదో అతను తాగన్నా ఉండాలి, లేదా ఎవరన్నా తాపిచ్చి ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధంగా వైఫ్ దగ్గరనే కంప్లైంట్ తీసుకున్నాం. మా దగ్గర ఆమె ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంతా వెళ్ళాం. అందరూ దొరికారు, పట్టుకున్నాం. అందరికి జీవిత ఖైదు పడింది. ఎక్కడ మీకు లీడ్ ఎక్కడ వచ్చిందండి? కాల్ డాటా. ఆ మాత్రం అంతవరకు బ్రేక్ అవ్వలేదు. ఆమెకి ఏమి తెలియనట్టుగానే ఉంది. చివరికి ఆమెకు కూడా జీవిత ఖైదు పడింది. దాంట్లో ముఖ్యంగా పిల్లల సాక్ష్యం బాగా పనిచేసింది సార్. ఆమె పిల్లలది, చనిపోయిన వ్యక్తి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ క్రూషియల్గా పనిచేసింది మనకి. అంటే వాళ్ళు చెప్పడం, ఇతను ఇంటికి వస్తే
వాళ్ళను పక్కన పడుకోబెట్టడము, వాళ్ళతో కలిసి ఉండడం, ఇలాంటి అన్ని విషయాలు కూడా పిల్లలు కోర్టులో చెప్పడంతో అది అలాగే మన ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కలిసి. సార్ ఆ కేసులో తండ్రి చనిపోయాడు, తల్లి జైలుకి వెళ్ళిపోయింది, మన పిల్లల పరిస్థితి ఏంటండి? ఉన్నారు సార్, వాళ్ళ బాబాయ్ ఒక అతను ఉన్నారు, అతను బాగా రెస్పాన్సిబుల్ పర్సన్, అతను టేక్ కేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ ఇంకా జైల్లో ఉందా? ఇప్పుడు లేటెస్ట్గా తెలియదు సార్. ఓకే, కన్విక్షన్ వచ్చింది. కన్విక్షన్ వచ్చింది. ఓకే, ఇంకేమున్నాయి కాలేజ్లో మీకు? కాళహస్తిలో ఇది చేశాను సార్. తర్వాత కాళహస్తి 2 టౌన్ తర్వాత నాకు ఎలక్షన్ కోడ్ రావడంతో అలిపిరికి వచ్చాను. అలిపిరి కొద్ది రోజులు పనిచేశాను. అలిపిరిలో దాని తర్వాత శ్రీకాళహస్తి రూరల్ వెళ్ళాను, అక్కడ కొద్ది రోజులు ఉండి ఏర్పేటలో మీకు రాజశేఖర్ కరోనా టైంలో చనిపోయారు రాజశేఖర్ సార్. దాని తర్వాత బివి శ్రీనివాసులని ఒక ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు సత్యవేడిలో ఉన్నారు సార్, శ్రీ సిటీలో పనిచేస్తున్నారు. సార్ దగ్గర చేశాను. తర్వాత అక్కడ నుంచి ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3 years కంటే ఎక్కువ ఒకే సబ్ డివిజన్లో ఉన్నాం కాబట్టి అక్కడ బదిలీ చేయడం. తర్వాత అగైన్ మళ్ళీ శ్రీకాళహస్తి రూరల్, దాని తర్వాత ఏర్పేట పోవడం జరిగింది సార్. ఏర్పేటలో ఉన్నప్పుడు రెడ్ శాండిల్ వర్క్ బాగా జరిగింది సార్. ఏర్పేట వరకు వెళ్ళక ముందు సార్ అలిపిరిలో చేస్తున్నప్పుడు ఎక్కువగా ట్రాఫిక్ ప్రాబ్లం సార్, తర్వాత ఆఫీసర్లకి రూమ్లు ఏర్పాటు చేయడం, ఇవన్నీ ప్రోటోకాల్ ఉండేది. ప్రోటోకాల్ అంటే నేను పనిచేసింది 2015 సార్. ఆ టైంలో అంటే ఇన్స్పెక్టర్ గారు SHOగా ఉన్న దగ్గర ఎస్ఐలకి కొద్దిగా బర్డెన్ ఉంటుంది సార్, సెక్టార్ వైజ్గా ఉంటుంది. నాకు ఈ జీవకోన మంగళం వరకు నాకు ఈ పోలీస్ స్టేషన్కి ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి పార్ట్ అంతా నాదే ఉండేది. లెఫ్ట్ సైడ్ లీలామహల్ నుంచి స్ట్రైట్గా LIC ట్రైనింగ్ సెంటర్ అని రూమ్స్ లేవు అక్కడ. అక్కడ వరకు అదంతా కొద్దిగా స్లమ్ ఏరియా, ఎక్కువ ఈ రెడ్ శాండిల్ రిలేటెడ్ ముద్దాయిలు, అలాగే పైన పనిచేసే వాళ్ళు, దేవుడి కొండ మీద పనిచేసే వాళ్ళందరూ ఎక్కువ ఉంటారు. బాగా గొడవలు అంతా జరుగుతూ ఉంటాయి. వాటిని అన్నింటినీ ప్రివెంట్ చేసుకుంటూ అప్పుడు DSP గారు రవిశంకర్ రెడ్డి సార్ అని ఉండే, బాగా రౌడీ షీట్స్ ఇవన్నీ బాగా ఓపెన్ చేసాం. ఈ చిల్లరగా డబ్బులు వసూలు చేయడం, ఆటో వాళ్ళని బెదిరియడం, ఇట్లాంటిది ఎక్కువ జరుగుతూ ఉండే. వాటిని అంతా కూడా మ్యాక్సిమం కంట్రోల్లోకి తెచ్చాం సార్. లీలామాల్ సెంటర్ పనిచేశారు సార్. అక్కడ సెంటర్ ఏంటండి 24 గంటలు రౌడీజం కనిపిస్తుంటుంది, రాత్రి ఉండదు, పగలు ఉండదు. మ్యాక్సిమం బాగా చేస్తున్నాం సార్, ఇంకా తగ్గింది, ముందుతో పోలిస్తే బాగుంది. ఇప్పుడు తెల్లవారుజామున బస్సు దిగిన వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది సార్, నైట్ టైం అక్కడ టిఫిన్ సెంటర్ తినేవాడికి ప్రాబ్లం ఉంటుంది సార్. 1 or 2 ఇష్యూస్ ఉంటాయి, కానీ ఇప్పుడు బాగా తొందరగా రెస్పాండ్ అవ్వడము, డైల్ 100 రావడము, కమాండ్ కంట్రోల్, 24 గంటలు బీటు, భద్రత, అలాగే రక్షక్ వెహికల్స్, ఈ మూమెంట్ అంతా కూడా బాగుంటుంది సార్. చాలా ఇమ్మీడియట్గా తీసుకున్నాం. ఓకే, అక్కడ నుండి మీరు శ్రీకాళహస్తి రూరల్? అవును సార్, శ్రీకాళహస్తి ఏర్పేట చేశాను. ఏర్పేట తర్వాత బంగారుపల్లెంకి వెళ్ళాను సార్. ఏర్పేటలో మీకు చెప్పండి, మీకు అసలైన అక్కడ వారు అక్కడ స్టార్ట్ అయింది కదా. ఏర్పేడు అంటే ఎయిర్పోర్ట్ అందు ఉంటుంది కాబట్టి కొద్దిగా ప్రోటోకాల్, VIPs మూమెంట్ అందు ఎక్కువ. ఎక్కడ మీకు ఎదురైంది అంటే అప్పుడు రెడ్ శాండిల్స్ అంటే మాకు ఈ ఫారెస్ట్ ఏరియా ఉంది సార్, కొద్దిగా ఈ బ్యాక్ సైడ్ వెంకటగిరి టువర్డ్స్ వెంకటగిరి మనం వెళ్ళేటప్పుడు శ్రీకాళహస్తి, బీవీపురము, గొల్లపల్లి, అలాగే ఆ పైన ఉన్నటువంటి ఈ గ్రామాలలో కొద్దిగా అక్కడ కూడా కొద్దిగా రెడ్ శాండిల్కి అంటే ఎంట్రీ అంటే అటువైపు ప్రాంతం ఇటు కూడా ఉందా? ఇక్కడ ఏం లేదు సార్, ఈ సైడ్ ఏం లేదు. అంటే అడవి లేక్, ఫారెస్ట్ లేక్ ఎంటర్ అవ్వడానికి కానీ ఎగ్జిట్ అవ్వడానికి కానీ రూట్స్ ఉన్నాయన్నట్టు. ఏర్పేట ఏరియాలో కూడా కొన్ని రూట్స్. బాకారాపేట అటుకది ఉంటుందండి, అక్కడ కూడా అంతలకల్లా మనకు ఏదైతే శేషాచలం ఫారెస్ట్ ఏదైతే ఉందో అక్కడ అంటే పోలీస్ మూమెంట్ ఎక్కడ తక్కువగా ఉంటుంది కొద్దిగా అనేది చూసుకొని కూడా వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం కానీ ఎంట్రీ అవ్వడం కానీ లాంటివి చేస్తుంటారు. సరే, ఎంట్రీ ఎగ్జిట్ ఎలా మీరు కంట్రోల్ చేస్తారు అక్కడ? సర్వేలెన్స్ సార్, కంప్లీట్గా కానిస్టేబుల్ నందు పెట్టడం, కోంబింగ్ ఆపరేషన్స్కి అందు అటెండ్ అవుతూ ఉండడం. వచ్చిన ఇన్ఫర్మేషన్తో ఏర్పేటలో ఉన్నప్పుడు ఎక్కువ చెన్నైలో ఉన్నటువంటి గోడౌన్స్, దానికి సంబంధించినటువంటి అక్కడ ఎక్కువ సీజ్ చేయడం జరిగింది సార్. అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఏర్పేటలో పనిచేస్తున్నప్పుడు పుష్ప లాంటి వాళ్ళు ఎవరైనా ఎదురుపడ్డారా? ఉన్నారు సార్, అంటే కొన్ని కేసులలో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే మా పరిధి కాకపోయినా కొన్ని సబ్ డివిజనల్ పరిధిలో ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ ఉమ్మడిగా ఇంతవరకు చూడండి. స్మగ్లింగ్ చెప్పండి, అక్కడ సినిమాలో చూడండి స్మగ్లింగ్ జరిగేది అక్కడ? అంటే సినిమాలో లాగా పోలీసులు చేసినప్పుడు కానీ, పోలీసులు ఎదురుపడ్డప్పుడు కానీ తిరగబడము ఇలాంటిది కొన్ని సందర్భాలలో ఉంటుంది. కొన్ని సందర్భాలలో చాలా క్విక్గా అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, నేను అంటుంది అది కాదు. వాళ్ళు పాల క్యాన్లలోని లేదా కిందన ఒక ట్రాక్, ఒక లాకర్లా చేయించుకొని తేవడం అలాంటివి ఎదురుపడి ఉన్నాయి సార్, ఉన్నాయి. అంబులెన్స్లో తీసుకొని పోయేది లాక్స్ని, అలాగే పాల వ్యాన్లలో అందరూ తీసుకొని పోయేది, అలాంటి కేసులు కూడా చేసి ఉన్నాము. కాకపోతే నేను చిత్తూరు తాలూకాలో పనిచేసేటప్పుడు అంబులెన్స్ లాంటివి సీజ్ చేసి ఉన్నాము.
వాటికి సమాచారం మనకు వస్తుంది. కొద్దిగా టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మేము కూడా కొన్ని డౌట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వాటిలో మేము కూడా ట్రాకర్స్ లాంటివి పెట్టి కొద్దిగా తెలివిగా చేస్తే దొరుకుతాయి సార్. లేదంటే అంత ఈజీ ఎలా అంటే ఎలాగా చెప్పండి ఒకసారి. అంటే మనకు జీపీఎస్ ట్రాకర్స్ ఉంది ఇప్పుడు అవైలబిలిటీ వచ్చేసింది సార్. బాగా మనకు డౌట్ ఉందనుకోండి, ఆ పర్టికులర్ వెహికల్కి మనం జీపీఎస్ ట్రాకర్ని అటాచ్ చేస్తాం. లైక్ అయస్కాంతం లాంటి మ్యాగ్నెట్ పెట్టడము, లేదంటే ఎక్కడన్నా దాన్ని మన ఇన్ఫార్మర్ తోటో లేదా మనమో దాన్ని సెట్ చేస్తాం. కొన్ని వెహికల్స్ ఆ వెహికల్ మూమెంట్స్ని చెక్ చేస్తూ ఉంటాం, మనకు ఐడియా వచ్చేస్తుంది. అంబులెన్స్ ఎలా పట్టుకున్నారు మీరు? అంబులెన్స్ కూడా మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్. అంటే వర్క్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటే చేసాం. ఒక దగ్గర ఆంబుస్ లాగా వేసి బ్లాక్ చేసాం ఎక్కడిదక్కడ. అంటే అంబులెన్స్ వస్తూ ఉంటుంది సార్, మనము యూనిఫామ్లో కనపడ్డా లేదా చాలా హైవేలలో 8 లైన్ హైవేలలో చాలా కష్టం ఉంటుంది. మేము చేసిన 8 లైన్ హైవే అది. అలాంటప్పుడు మనం వెంకటగిరి టు తిరుపతి లేదు సార్, తిరుపతి టు వేలూరు సైడ్, వేలూరు తమిళనాడు. మేము ఆల్మోస్ట్ చిత్తూరు కలెక్టరేట్ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఏరియాలో ఎక్కడైతే నేరోగా రోడ్డు ఉందో అలాంటి కల్వట్టు అలాంటివి ఉన్న ఏరియాలు, అంటే వాడికి వేరే ఛాన్స్ ఉండదు, ఇంకా వెహికల్ని సైడ్కి తీయలేకూడదు. అలాగా ఉన్న దగ్గర బ్లాక్ చేస్తేనే మనకు వర్కౌట్ అవుతుంది. అదంతా ఒక జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలా. లేదంటే వాళ్ళు మనం హిట్ చేసుకుంటూ పోవడమో లేదా సైడ్ పోవడమో లేదా మామూలు నార్మల్ జనాలకు కూడా ఒక్కోసారి ఎఫెక్ట్ అవుతుంది. ప్రాపర్టీస్ కూడా కొన్ని ఇళ్ళ లేకందు. అంబులెన్స్ మీరు పెట్టించాడు డౌట్ రాకుండా, వాడికి డౌట్ రాకుండా మీరు ముందు పెట్టారా లేదా మీకు ఇన్ఫర్మేషన్ వస్తే అంబులెన్స్ మీరు రెడీ చేస్తారా? ఒక అంబులెన్స్లో వస్తుందని ఇన్ఫర్మేషన్ సార్. దానికి మనం ఏం చేసాం, మన స్టాఫ్ను అక్కడక్కడ పెట్టాం. అంబులెన్స్ వస్తుంది అని మనకు చెప్తూ ఉన్నారు. మేము ఎక్కడైతే బ్లాక్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ పాయింట్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం. వచ్చే ముందు ఏం చేస్తామంటే ఆల్రెడీ మేము కొన్ని లారీలు అవన్నీ తెప్పించి పెట్టుకొని ఉంటాం. అంటే వెహికల్ ఇట్లా రాగానే ముందు వెహికల్ లారీలతోటి బ్లాక్ చేస్తాము, బ్యాక్ బ్లాక్ చేస్తాము. సో మేము పక్కనే ఉంటాము ఆంబుస్ లాగా. ఇమ్మీడియట్గా పోవడం, రష్ అవ్వడం. అందరినీ దాంట్లో కూలీలు కూడా కూర్చొని ఉన్నారు. మేము పట్టుకున్న దాంట్లో దొంగలతో పాటు కూలీలు కూడా ఉన్నారు. కూలీలు దొరికారు. అంబులెన్స్లో ఎవరున్నారని అడిగారా మీరు? అంత టైం ఉండదు సార్. వాళ్ళకు తెలుసు పోలీసులు ఇంటర్వ్యూన్ అయ్యారంటే ఇంకా కంపల్సరీ రెడ్ శాండిల్ తీసుకుపోతున్నామని తెలిసే వచ్చారనేది వాళ్ళకు ఐడియా ఉంటుంది. ఎన్ని దొరికాయండి దొంగలు? దాంట్లో అరౌండ్ ఒక 50 దాకా దొరికాయి సార్ లాక్స్. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారట వాళ్ళు? అవి మన పాకాల ఏరియా దగ్గర నుంచి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అక్కడ నుంచి మనం చేసాం. కల్లూరు ఆ ఏరియా. ఓకే. శ్రీకాళహస్తి 2 నుండి ఎక్కడికి వచ్చారు? రూరల్ నుండి ఏర్పేడ్కి వచ్చాను సార్. ఏర్పేడ్లో ఉన్నప్పుడు జయలక్ష్మి మేడం గారు ఎస్పీ గారు అందున్నారు, గోపినాథ్ జెట్టి సార్ ఎస్పీ గారు ఉన్నారు. ఆ టైంలో మామూలుగా థెఫ్ట్ కేసులు, ట్రాక్టర్ దొంగతనాలు అలాంటివన్నీ చేంజ్ చేసుకుంటాం. కేసులు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ఎయిర్పోర్ట్ డ్యూటీస్ అంతా చేసుకుంటాం. అక్కడి నుంచి నేను డైరెక్ట్గా బంగారుపాలెంకి వెళ్ళడం జరిగింది సార్. బంగారుపాలెంలో 2018 నుంచి చేశాను సార్. ఆల్మోస్ట్ 3.5 years చేశాను నేను. ఏముండండి మీకు బాగా మర్చిపోయిన సంఘటన అక్కడ? బంగారుపాలెంలో నేను వెళ్ళిన వెంటనే అక్కడ క్రైమ్ నేచర్ ఏంటంటే బంగారుపాలెము బెంగళూరుకి హైవే సార్. బెంగళూరుకి ఎక్కువ ఉంటుంది మూమెంట్. అంత మ్యాటర్ ఆఫ్ 2 hours జర్నీ అంతే. బెంగళూరుకి ఎక్కువ మంది అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటారు, అక్కడి నుంచి వస్తుంటారు. అది ఇంకా మనకు గేట్వే లాగా. మనం తిరుపతి రావాలన్నా, విజయవాడ రావాలన్నా, వైజాగ్ రావాలన్నా, కలకత్తా వెళ్ళాలన్నా అదే వే ఇంకా మనకి. సో మదనపల్లి మీదుగా అది తక్కువ సార్, చాలా తక్కువ వెహికులర్ మూమెంట్ ఉంటుంది. ఇది ఎక్కువ ఉంటుంది. ఇది నేషనల్ హైవే కాబట్టి రోడ్డు కూడా బాగుంటుంది. మేమున్నప్పుడే కొత్త రోడ్డు వేశారు. అంతకుముందు బాగా రోడ్ యాక్సిడెంట్స్ జరిగేటివి. మేము పోయిన 2018లోనే ఇనిషియల్ స్టేజ్లోనే ఒక బంగారు వ్యాపారస్తులు ఒక 5.5 kg బంగారం పోతుంది మా ఏరియాలోనే. బంగారుపాలెం అవుట్స్కట్స్లో నంది అని ఒక రెస్టారెంట్ ఉంటుంది, A1 రెస్టారెంట్ అనేది, రిలయన్స్ అనే ఒక పెట్రోల్ బంక్ దగ్గర. అక్కడ మేము తీసుకొని పోతున్న బ్యాగ్లో ఒక 5.5 kg బంగారం దొంగలించబడింది అని ఒక 2 days తర్వాత, పోగొట్టుకున్న 2 days తర్వాత స్టేషన్ కంప్లైంట్ వస్తుంది. అది మనకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది. కేజీలు అంటేనే అది ఏమన్నా కరెక్ట్ చెప్తున్నాడా, ఇతను ఏమన్నా సమస్య ఉందా అన్న ఉద్దేశంతో తర్వాత ఆఫీసర్లకు చెప్పడం జరిగింది. అతను కన్విన్స్ చేసిన విధానం, అతను చెప్పిన విధానం చూస్తుంటే 100% పోగొట్టుకున్నాడు. ఎందుకంటే 2 రోజుల తర్వాత ఎందుకు ఇచ్చాడు అంటే ఓనర్ ఎవరైతే ఉంటారో తను భావేష్ జ్యువెలర్స్ అని చెప్పి బాంబేలో ఉంటారు సార్. తను వీళ్ళు ఎగ్జిక్యూటివ్స్ ఇద్దరు, ఎవరైతే గోల్డ్ థెఫ్ట్ ఉన్నటువంటి పర్సన్స్ ఉన్నారో వాళ్ళు పట్టుకుని క్యారీ చేస్తున్నారా? అవును సార్. అది ఎలా జరిగిందంటే
మామూలుగా రెగ్యులర్గా మనకు బంగారము ఏదైనా ఎగ్జిబిషన్ కానీ లేదా షాప్స్కి కానీ వాళ్ళు తీసుకొని పోవాలన్నప్పుడు బాంబే నుంచి ఎగ్జిక్యూటివ్స్ వస్తారు సార్. ఎగ్జిక్యూటివ్ కూడా ఓన్గా క్యారీ చేయడు సార్. వాస్తవంగా మనకి పార్సెల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి ఇప్పుడు అంతా, కాస్ట్లీ గోల్డ్ కానీ క్యాష్ కానీ బంగారం కానీ అదంతా ఆర్ముడ్ ఎస్కాట్తోనే వాళ్ళు తీసుకెళ్తారు. వీళ్ళు కొచ్చిన్లో ఉన్నటువంటి ఒక గోల్డ్ ఎగ్జిబిషన్కి భావేష్ జ్యువెలర్స్ అని ముంబైకి సంబంధించిన వాళ్ళు అక్కడ నుంచి తీసుకొని వస్తారు. ఇద్దరు వాళ్ళ ఏజెంట్స్ని పంపుతారు. మేము ఆల్రెడీ గోల్డ్ పంపించాము ఎగ్జిబిషన్కి, అదంతా కూడా కొద్దిగా మామూలు మనం డైలీ లైఫ్లో వాడే గోల్డ్ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఉన్నటువంటి గోల్డ్ సార్. అది మనకు అకేషనల్కి వాడే గోల్డ్. అది ఆ గోల్డ్ ఎగ్జిబిషన్కి వాళ్ళు పంపుతారు. ఏజెంట్స్ సింపుల్గా బాంబేలో బయలుదేరుతారు, కొచ్చిన్కి వచ్చేస్తారు. కొచ్చిన్కి వచ్చేసిన తర్వాత వాళ్ళకు ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఆ ఆఫీస్ దగ్గర చెప్తే వాళ్ళు ఆ పార్సల్ ఇస్తారు. ఆ పార్సల్ తీసుకొని వస్తారు, ఎగ్జిబిషన్ అంతా ఎగ్జిబిట్ చేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ ఓనర్ కాల్ చేస్తారు ఎగ్జిబిషన్ అయిపోయింది అని. అతని కమాండ్ మీద నెక్స్ట్ పలాన్ దగ్గరికి ఇవ్వండి, కోయంబత్తూరుకి ఇవ్వండి. కోయంబత్తూరుకి కూడా మళ్ళీ అగైన్ పార్సల్ పిక్ చేస్తారు. వీళ్ళు ట్రావెల్ అయిపోతారు, వాళ్ళ చేతిలో ఏమీ ఉండదు. వస్తారు కోయంబత్తూరులో మళ్ళీ దాన్ని కలెక్ట్ చేసుకుంటారు. ఓకే. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఓనర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు విజయవాడకు వస్తారు. విజయవాడలో ఉన్నటువంటి కొన్ని జ్యువెలరీ షాప్స్లో 1.5 kg అట్లా గోల్డ్ అమ్ముతారు. మళ్ళీ ఓనర్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అగైన్ వైజాగ్ పోతారు. ఇదంతా కూడా వాళ్ళతో పాటు గోల్డ్ ఉండదు, గోల్డ్ సపరేట్గా ట్రావెల్ అవుతూ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ దాంట్లో. సో వైజాగ్లో అక్కడ కొన్ని జ్యువెలరీ షాప్లో గోల్డ్ అమ్ముతారు. ఆ గోల్డ్ అమ్మేటప్పుడు అక్కడ నుంచి వాళ్ళు అగైన్ మళ్ళీ అతనితో కాంటాక్ట్ అయితే కంపెనీ అతనితో ఓనరు మీరు బెంగళూరుకి వచ్చేయండి ఆ గోల్డ్ తీసుకొని ఉంటాడు. అక్కడ మిస్టేక్ జరుగుతుంది. అంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ లేకుండా ఫిజికల్గా గోల్డ్ క్యారీ చేస్తారు. మార్నింగ్ స్టార్ అని ఒక ట్రావెల్స్ బస్సులో ఎక్కుతారు. ఆ బస్సులో వాళ్ళు కూర్చుంటారు, అదే బస్సులోనే దొంగలు ఉంటారు. అది వీళ్ళకి తెలియదు. బంగారుపాలెంకి వెహికల్ వస్తుంది, శ్రీకాళహస్తి దగ్గర ట్రై చేస్తారు. బస్సు ఒక 45 minutes బ్రేక్ డౌన్ అయితే ఎన్ని గంటలకు అప్పుడు అరౌండ్ అక్కడ శ్రీకాళహస్తి దగ్గర 4 ఆ ప్రాంతంలో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వైజాగ్ ఎక్కుంటారు. ఎక్కారు నైట్ ఇన్ ద సెన్స్ ఈవినింగే సార్, అంతా 3 to 4 ఆ టైంలోనే ఎక్కేస్తారు. ఓకే. శ్రీకాళహస్తికి వచ్చాక వెహికల్ ఏదో ప్రాబ్లం రావడంతో ట్రై చేస్తారు వీళ్ళు, కానీ వీళ్ళు ఇద్దరు అలర్ట్గా ఉండడంతో సాధ్యం కాదు. అగైన్ బస్సు బంగారుపాలెంకి రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత దీళ్ళల్లో ఉన్న ఇద్దరిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వాష్రూమ్కి వెళ్తూ ఇతనికి చెప్పిపోతాడు. ఇతను కొద్దిగా నిద్రమత్తులో ఉంటాడు. సరే వెళ్ళు అంటాడు, కానీ ఇతను అలర్ట్గా ఉండడు. ఆ టైంలో ఉన్నటువంటి దొంగ ఆ బ్యాగ్ని తీసుకొని వెళ్ళిపోతాడు. వీళ్ళు చూసుకోరు, పలమనేరు దాటిన తర్వాత బ్యాగులు చూసుకుంటారు. చూసుకొని బస్ డ్రైవర్కి చెప్తే అతనికి ఏం అర్థం కాదు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల. లేదు మీరు అక్కడికి వచ్చి బెంగళూరులో చెప్పండి అని చెప్తాడు. ఆఫీస్లో మార్నింగ్ స్టార్ ఆఫీస్ ఉంటుంది కదా, ఆఫీస్లో చెప్పండి, ఇక్కడేం చెప్పలేము అని. సరే అని వెళ్తారు. అక్కడ మళ్ళీ మెజెస్టిక్ పోలీసులు కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళు ఎంటర్టైన్ చేయరు. తర్వాత వాళ్ళ ఓనర్కు బెంగళూరు రప్పించుకొని ఆ నుంచి అందరూ కలిసి బంగారుపాలెంకి వస్తారు. ఇదంతా 1 day 2 days దాకా పట్టింది. మనకు డిలే కంప్లైంట్ వస్తుంది. మనకేం అర్థం కాదు. అందులో 5.5 kg బంగారం అంటేనే ఒకసారిగా ఏం అర్థం కాలేదు. మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి మా సిఏ గారికి, డిఎస్పీకి, ఎస్బీ డిఎస్పీ సార్కి అందరికి చెప్పడంతో సరే అని గోపరాజ్ జెట్టి గారా, విక్రాంత్ పాటిల్ సార్ సార్ ఇప్పుడు ఉన్నారు కదా సార్ ఉన్నారు. సార్ కూడా వచ్చారు సీన్కి. తర్వాత ఇంకా మేము అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను బాగా వర్కౌట్ చేసి మేము చూస్తే ఒక పర్సన్ బ్యాగ్ ఎత్తుకొని పరిగెత్తుకుంటూ పోతూ ఒక దగ్గర ఉన్నటువంటి ఒక స్కార్పియో వెహికల్ ఎక్కేది మాత్రం కనపడుతుంది. ఇక్కడ బంగారుపాలెం CCTV అంటే ఈ బస్సుకి దానికి ఒక 500 మీటర్ల దూరంలో ఇంకొక వెహికల్ పార్క్ అవుతుంది. ఇది హోటల్ దగ్గర ఉంటుంది. కార్ వచ్చేసి రోడ్డు మీద ఉంటుంది ఒక చింత చెట్టు కింద. దీంట్లో ఉన్నటువంటి ఒక పర్సన్ ఒక బ్యాగ్ని ఇట్లా పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి కార్ ఎక్కేది సీసీ కెమెరాలో మనకు పెట్రోల్ బంకులో ఉన్న ఒక సీసీ కెమెరాలో క్యాప్చర్ అయింది. అంతా మనకు అప్పుడంతా మెగాపిక్సెల్ కెమెరాస్ లేవు కాబట్టి కొద్ది విజిఏ కెమెరాస్ ద్వారా తక్కువగా ఉంది. అది అంత క్లారిటీ లేదు. ఫేస్ అంతా ఐడెంటిఫై చేయడం కానీ, వెహికల్ని ఐడెంటిఫై చేయడం కానీ. బండి మూమెంట్ చూస్తే స్కార్పియో లాగా. దాని తర్వాత దాన్ని ఇంకా సీసీ కెమెరాలు డెవలప్ చేసుకుంటూ కొన్ని 100 గంటల సీసీ కెమెరాలని చెక్ చేసుకుంటూ, అప్పుడు మనకు ఈ కెమెరాస్ ఉండేవి సార్, మ్యాట్రిక్స్ కెమెరాస్ అని ఏపీ అంతా ఉండేవి 2018 ఆ కెమెరాస్ని పట్టుకొని చిత్తూరు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆఫీస్లో ఉంటుంది అక్కడ కమాండ్ కంట్రోల్ లాగా. అక్కడ కూర్చొని మేము వెహికల్ని అప్ టు కర్నూలు దాకా ఒక 2 hours చెక్ చేసుకుంటాం. అంటే నెక్స్ట్ కెమెరా అట్లా చూసుకుంటూ వచ్చేస్తాం.
ఓకే థెఫ్ట్ అయింది, వెహికల్ వెళ్ళిపోయింది అని. దాని మీద ఒక టీమ్స్ అన్ని ఎస్పీ గారు ఫామ్ చేయడం, దాంట్లో ఒక 15 రోజులలోనే ఇంటాక్ట్ గోల్డ్ని తీసుకొని వచ్చాం సార్. ఎక్కడ దొరికిందండి ఇది? ఇది మేము పూణేలో జిజోరి అని ఒక ప్లేస్ ఉంది సార్. జిజోరి అనే ఒక శివాలయం, మనకు శ్రీకాళహస్తి గుడి ఏ విధంగా ఉందో అలాంటి ఒక శివాలయం ఉంటుంది. ఆ దొంగతనం చేసిన దొంగలు ఆ దేవుని దగ్గరికి వెళ్తారు. వాళ్ళంతా ఒక దగ్గర ఉన్న టైంలో వాళ్ళను అప్రహెండ్ చేయడం జరిగింది. దానికి చాలా కష్టం. వీళ్ళ దగ్గర గోల్డ్ అనే విషయం వాళ్ళకెళ్ళి తెలిసింది సార్. వాళ్ళ వెహికల్ ఫాలో అయ్యారు, వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ బంగారపాలెం దగ్గర బస్సులోకి వెళ్ళినప్పుడు అక్కడ డ్రైవర్ కానీ క్లీనర్ కానీ ఏం చేశారు? అబ్జెక్షన్ చేయలేదా? మా పాసింజర్ కాదు కదా సార్? యాక్చువల్గా సార్ మనకు సోలాపూరు, అహ్మద్నగర్, ఓస్మానాబాద్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రాంతాలలో కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి సార్. వీళ్ళు ఏం చేస్తారంటే గోల్డ్ను బాగా విలువైనటువంటి ఆర్టికల్స్ మాత్రమే దొంగతనం చేస్తారు. వీళ్ళు జ్యువెలరీ షాపుల దగ్గర అందు కాపు కాస్తారు సార్, రెక్కీ చేస్తారు. షాప్లో నుంచి బయటకు వస్తున్నటువంటి వ్యక్తిని ఇతను ఏదైనా కంపెనీ నుంచి వచ్చిన ఎగ్జిక్యూటివా, ఈ బంగారు వర్తకుడా కాదనే దాన్ని ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసి ఒక సింహం మాదిరి వేటాడతారు. ఒక లేడీని ఒక సింహం ఎట్లయితే, మా దాంట్లో మా పర్టికులర్ కేసులో వైజాగ్లో ఒక జ్యువెలరీ షాపు పేరు, వేరే జ్యువెలరీ షాప్లో నుంచి వాళ్ళు బయటకు వస్తుంటే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే బంగారు వర్తకులు ఉన్నారో వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళను చూసి వీళ్ళిద్దరు దగ్గర ఆ గోల్డ్ బ్యాగ్లో ఎంత చూసి డివైడర్లు క్రాస్ చేస్తూ వస్తున్నారు. సీసీ కెమెరా మేము చూస్తే ఒక సింహం లాగా అట్లా వచ్చి వీళ్ళని వెంటనే ఫాలో అవుతూ వీళ్ళు వచ్చి ఒక రమా అనే ఒక థియేటర్ దగ్గర వచ్చి మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ ఆఫీస్లో ఏదైతే మనం టికెట్లు కొన్ని దగ్గరలో అమ్ముతారు సార్, ట్రావెల్స్ థియేటర్, అక్కడ వీళ్ళు 2 టికెట్లు కొన్ని వెనకనే వీళ్ళు వచ్చి ఇంకో 2 టికెట్లు కొంటారు. సో వెనక వెహికల్లో సభ్యులు ఉన్నారు, ముందు ఇద్దరు గోల్డ్ వాళ్ళు ఎవరైతే మర్చెంట్స్ ఉన్నారో వాళ్ళు ఉన్నారు, బ్యాక్ ఇద్దరు దొంగలు ఉన్నారు. అదును కోసం వెయిట్ చేస్తున్నారు, కమ్యూనికేషన్లో ఉన్నారు. అంటే ఆ బస్ అనేది స్కార్పియో ఒక 1/2 కిలోమీటర్ 200 మీటర్స్ డిస్టెన్స్లో స్కార్పియో మూవింగ్లోనే ఉంటుంది. అంటే బస్సులో వీళ్ళు వెనక్కి వీళ్ళు కూర్చున్నారు అంతే. వీళ్ళు అవకాశం కోసం చూస్తూ ఉంటారు, ఎక్కడ అవకాశం వస్తుందో అక్కడ తీసుకుంటారు. ఇది మన దగ్గరే కాదు, విజయవాడలో కూడా జరిగింది ఇది. కరెక్టే. కానీ వీడి దగ్గర గోల్డ్ ఉందన్న విషయం ఎలా తెలిసిందని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు సార్. ఆ పర్టికులర్ ఏదైతే మనం మాట్లాడుకున్న గ్యాంగ్ ఉందో మహారాష్ట్రకు సంబంధించిన గ్యాంగ్, వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. పొలంలో ఏదో ఇక్కడ మన బంగారపాలెం బస్సు ఆగింది. అవును సార్. వీళ్ళు పాసింజర్లే కాబట్టి ఎక్కారు. ప్యాసింజర్లే ఆల్రెడీ టికెట్ తీసుకుని ఉన్నారు, ప్యాసింజర్లే టికెట్ తీసుకుని ఉన్నారు, డౌట్ రాదు. ఎక్కారు, అతని కోసం చూశారు. ఇతను కొద్దిగా మత్తుగా ఉన్నాడు, తెల్లవారుజామున నైట్ అంతా మేల్కొని ఉన్నారు కాబట్టి ఛాన్స్ దొరకలేదు. నైట్ కాళహస్తిలో కానీ బ్రేక్ డౌన్ అయిన దగ్గర కూడా ఎక్కడైతే ఇతను కొద్దిగా ఏమారాడో ఆ టైంలో బ్యాగ్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఈ ఇద్దరు మత్తులో నుంచి తేరుకునే లోపల బంగారపాలెంకి పలమనేరుకి ఒక 20 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. పలమనేరు దగ్గర విన్న తర్వాత కొద్దిగా వీళ్ళ దగ్గర ఇంకొక బ్యాగ్ ఉంది. బంగారం పోయిందని చెప్తే దీంట్లో ఇంకా దొంగలు ఉంటే ఏమన్నా ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో వాడు డ్రైవర్కు కండక్టర్కి కూడా చెప్పరు వాళ్ళు. మా ఆర్టికల్స్ పోయినాయి, మా వస్తువు పోయింది, ఒకసారి వెండి అంటాడు, ఒకసారి వేరే వస్తువులు వినాయని చెప్తాడు. వాళ్ళకి అర్థం కాక ఏం చేస్తారంటే, సరే నువ్వు ఏదన్నా ఉంటే బెంగళూరు హెడ్ ఆఫీస్లో మా మార్నింగ్ స్టార్ ఆఫీస్లో మాట్లాడుకొని అక్కడ కంప్లైంట్ చేసుకుందరండి అని తీసుకెళ్ళిపోతారు. సో వాళ్ళకి అర్థం కాదు. ఇంకా వస్తే వాళ్ళు వచ్చి మన దగ్గర డీల్ చేయలేక మళ్ళీ అతన్ని ఓనర్ని పిలిపించుకోవడం ఇదంతా చేస్తారు. ఇంకో బ్యాగ్లో కూడా బంగారం ఉంది. ఉంది. అదెంత ఉంది? అది ఒక 11 కేజీలు మిగులుతుంది అమ్మగా. పోయింది 5.5 కేజీ, ఇంకొక 5.5 కేజీ ఇంకో బ్యాగ్లో ఉంటుంది. సార్ మీరు అన్ని యాంటిక్ జ్యువెలరీ సార్ ఇది. ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు యాంటిక్ జ్యువెలరీ ఒకటి ఉంటుంది. ఎలా ఉంటుందంటే లైక్ కాపర్ లాగా ఉంటుంది సార్. ఇది అదేలేండి కలర్ చూడడానికి పేపర్ కలర్. అవును సార్, ట్రెడిషనల్ జ్యువెలరీ. అవును సార్. అవును సార్. ఇప్పుడు సీసీ కెమెరా ఫాలో అయింది కదా? అవును సార్. సీసీ కెమెరా లీడ్ వచ్చింది. అవును సార్. అంటే మీరు పూణే వరకు దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళారా? పూణే వరకు వెళ్ళలేకపోయాం సార్. కర్నూలు వెళ్ళిన తర్వాత మనకి ఇంకా రాలేదు. మళ్ళీ వాళ్ళు కొట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళారా? వాళ్ళు వెళ్ళిపోయారు సార్. ఎటు వెళ్ళారు? టువర్డ్స్ సోలాపూర్ సైడ్ వెళ్ళారు. అంటే సోలాపూర్ అంటే ఇటు హైదరాబాద్ రూటే వెళ్ళారు. మెజారిటీ ఏం చేస్తారంటే టోల్ గేట్స్ అని అవాయిడ్ చేసుకుంటూ కొద్దిగా నెంబర్ ప్లేట్లు మార్చుకుంటూ పోతారు. మనకు వచ్చిన ప్రధానమైన క్లూ ఏంటంటే, ఆ స్కార్పియో వెనకన రెజ్లర్ ఉంటాడు కదా సార్, కుస్తీ వీరుడు. ఆ కుస్తీ వీరుని ఒక స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ ని లాగేయడం వల్ల ఒక ఇంప్రెషన్ అట్లే ఉంది. ఆ స్టిక్కరే మమ్మల్ని కాపాడింది. ఆ స్టిక్కర్ పట్టుకొని వెళ్తాం మేము. ఆ స్టిక్కర్ పట్టుకొని వెళ్ళిన తర్వాత మాకు విజయవాడ పోలీసులు అప్పటికే, అంటే మా దానికంటే ముందు జరగడం, అక్కడ మా బ్యాచ్మేట్ ఆఫీసర్ ఉండడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళు కొన్ని నెంబర్లు ఇవ్వడం, ఆ కైండ్ ఆఫ్ నేరాలు చేసేమో క్రిమినల్స్ని అందరిని ఎగ్జామిన్ చేసుకోవడం, ఇదంతా చేసుకున్న తర్వాత మేము ఒక నెంబర్ను
ఏదో అర్థమైంది. రావడం, ఆ నెంబర్ను పట్టుకుంటే ఆ నెంబర్ జుజోరి అని ఒక ఏరియాలో పూణే రూరల్ జిల్లాలో ఉంది. ఒక టీం ఏమో ఉస్మానాబాద్లో ఉన్నాము, ఒక టీం ఏమో పూణేలో ఉన్నాము, నలుగురం 4 దిక్కులు ఉన్నాం, నలుగురం ప్లేస్లోకి వచ్చాం. అందరం అది ఆ ప్లేస్కి వచ్చేసాం. జిజోరి అని ఏదైతే టౌన్ ఉందో ఆ టౌన్కి వచ్చేసాం. టౌన్కి వచ్చాం, 200 లాడ్జీలు ఉన్నాయి. అప్పుడు ఇప్పటి మాదిరి ఎగ్జాక్ట్ లొకేషన్స్ వచ్చే పరిస్థితి కాదు, కైండ్ ఆఫ్ లొకేషన్స్ టైప్స్ ఉంటాయి. ఇంకా దాన్ని వెరిఫై చేస్తున్నాం. అందులో ఒక టవర్ అనేది ఒక 3 to 5 kilometers రేడియస్ వరకు మనకి సిగ్నల్స్ని పాస్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్గా అంత అజిముత్లు ఇదంతా ఇష్యూస్ ఉంటాయి. సో అక్కడ ఉన్నటువంటి అన్ని లాడ్జ్ల దగ్గర ఉన్నటువంటి వెహికల్స్ను పార్కింగ్ లాట్ని చెక్ చేస్తున్నాం. అరౌండ్ 5:30 ఆ ప్రాంతానికి వెహికల్ కనపడింది, మా వెహికల్ ఒక లాడ్జ్ దగ్గర. ఇంకంతే, అగైన్ మళ్ళీ కడపలో ఒక చల్లని బ్రీచ్ పని అయింది మనకి అని. వెహికల్ ఉంది కానీ వాడు ఉండుంటే కదా అంటే ధైర్యం సార్, వెహికల్ దొరికింది, ఫర్దర్ క్లూ ఉంటది కదా, నెక్స్ట్ స్టెప్ వేయడానికన్నా అట్లీస్ట్ హ్యాపీ అనిపించింది. మళ్ళీ వాడు వెహికల్ దగ్గరకు వచ్చాడా? మేము వెళ్ళాం సార్, వెళ్ళి రిసెప్షనిస్ట్ అడిగితే 8 మంది ఉన్నారు సార్ అని చెప్పాడు. 8 మంది రూమ్ తీసుకున్నారు, ఒకే రూమ్ లోనే ఉన్నారు అని చెప్పాడు. సూపర్. అదే టైంకి కానిస్టేబుల్ పోతా ఉన్నారు, బీటోళ్ళు, ఆ జ్యూరిడిక్షనల్ వాళ్ళు. వాళ్ళకి విషయం చెప్పి ఇట్లా ఆంధ్ర పోలీస్ అంటే వాళ్ళు వెంటనే ఆఫీసర్ను పిలిపియడం, ఆ ఆఫీసర్ కూడా విత్ ఇన్ 5-10 minutesలో రావడం, అంత నైట్లో కూడా మాకు సపోర్ట్గా నిలబడడం, మేమందరం పోవడం, అక్కడ ఉన్న హోటల్ బాయ్ తోటి నాకు చేపించడం, వాళ్ళు ఓపెన్ చేయడం. 8 మంది ఆ కేసులో ఇంటాక్ట్ గోల్డ్ రికవర్ అయింది. ఆ తర్వాత నేను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినా ఆ కేసు ట్రయల్ టైంలో అటెండ్ అవ్వడం జరిగింది. సాక్షులందరినీ జాగ్రత్తగా విట్నెస్లు చేయించడం జరిగింది. 3 సంవత్సరాలు వాళ్ళకి జైలు శిక్ష పడడం జరిగింది. ఆ వెహికల్ కూడా సీజ్ అయిందా? అన్ని సీజ్ చేసాం సార్, వెహికల్ సీజ్ చేసాం, పర్సన్స్ అరెస్ట్ చేసాం అంతా. అప్పలనాయుడు సార్ ఎస్పీ సార్ ఉన్నప్పుడు, అప్పలనాయుడు సార్ ఉన్నప్పుడు కన్విక్షన్ పడింది. విక్రాంత్ పాటిల్ సార్ ఉన్నప్పుడు అఫెన్స్ జరగడం, రికవరీ జరగడం అంతా కూడా విక్రాంత్ పాటిల్. నాకు దాంట్లో సారుకు ఒక ఈ బెస్ట్ ఇన్వెస్టిగేటర్ అనే ఒక అవార్డు సార్ ఇచ్చేవాళ్ళు, నాకు ఇచ్చారు సార్. ఆ 3 years కన్విక్షన్ నేను ఈవెన్ నా పోలీస్ స్టేషన్ కాకపోయినా కోర్టుకు అటెండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి విట్నెస్లను అందరినీ జాగ్రత్తగా, ఆ బస్ డ్రైవర్ల నుంచి అందరినీ మనం ఎగ్జామిన్ చేసి జాగ్రత్తగా చేసినాం కాబట్టి 3 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. జైలు శిక్ష వచ్చారా? తర్వాత ముందు ఏమైనా వాళ్ళకి పడ్డాయా? ఉంటుంది సార్ అది. బంగారుపాలెం తర్వాత బంగారుపాలెంలో ఇంకొక కేసు చేసాం సార్ మేము. బంగారుపాలెంలో నేను పనిచేసేటప్పుడే ఒక కోర్టులో పనిచేస్తున్నటువంటి ఒక స్టాఫ్ ఇంట్లో వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఇంటిని బ్రేక్ చేసి ఒక 10 గ్రాముల బంగారం తీసుకెళ్ళిపోతారు. దాని మీద కంప్లైంట్ ఇస్తాడు, కేసు రిజిస్టర్ చేస్తాం సార్. 1 month తిరగకుండా అదే ఇంట్లో ఉన్నటువంటి ఒక కారు దొంగతనం అవుతుంది సార్. ఎస్పీ సార్ విక్రాంత్ పాటిల్ సారే ఉన్నారు అప్పుడు. 1 month బ్యాక్ హౌస్ బ్రేక్ అయింది, 1 month తర్వాత మళ్ళీ కారు దొంగతనం అయింది. ఏది అని చెప్పి కారు దొరికే వరకు నువ్వు ఏడన్నా పట్టుకొని వచ్చేసేయాలని చెప్తే అష్ట కష్టాలు పడి ప్రయత్నం చేస్తే మా కారు తప్ప 15 కార్లు రికవర్ అయింది. 1.5 కోట్ల విలువైన ఇన్నోవాలు, అన్ని రకాల కార్లను రికవర్ చేశారు. మా కారు మళ్ళీ రికవర్ అయింది సార్. ఇవి రికవర్ అయిన తర్వాత కాదు, చేసిన ఇంట్లోకి ఎందుకు వచ్చాడు వాడు? సార్ వాడి ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసింది ఏంటంటే హౌస్ బ్రేక్ చేసినప్పుడు సెకండ్ కీ తీసుకొని వెళ్ళిపోతాడు వాడు. అది మనకు ఈ ఎవరైతే ఆ ఇంటికి దాన్ని తను కూడా చూసుకోలేదు, ఇవ్వలేదు. ఇంకొక రోజు వాళ్ళు లేనప్పుడు వాడు దర్జాగా లోపలికి వచ్చి పార్కింగ్లో ఉన్న కార్ను తీసుకొని వెళ్ళిపోతాడు. అలా జరిగింది సార్. దాన్ని కూడా రికవర్ చేయడం. ఎవడండి వాడు? ముద్రతో పేరు వాడు చాలా కేసులు ఉన్నాయి. వంశీ అని ఒక ముద్దాయి, పోలీసు వాళ్ళ ఎస్కాట్లో తప్పించుకున్నాడు, జైల్లో నుంచి తప్పించుకున్నాడు. చాలా నటోరియస్. ఒంగోలు ఏరియా సార్ అతనిది, సింగరాయకొండ ప్రాంతము, సొంత ఊరు. రకరకాల పేర్లతో పిలుచుకుంటూ ఉంటాడు. అంటే వంశీ అని ఒక ఆయన సూడో పోలీసు ఒక ఆయన ఉండేవాడు. వంశీ అలియాస్ తిరుపతి స్వామి అనే వ్యక్తి సార్ ఈ పర్టికులర్ కేసులో. మేము రికవరీ చేసిన కేసులో మా కేసు కోసం పోతే చాలా కేసులు దొరికాయి సార్. అవి ఏంటంటే కార్లు దొంగతనం చేసే బ్యాచ్ ఉంటుంది సార్. వీళ్ళంతా ఎలాంటి కార్నైనా బ్రేక్ చేస్తారు. వీళ్ళు కొన్ని రకాల టూల్స్ అవైలబుల్లో ఉన్నాయి మనకి, alibaba.com అట్లాంటి దాంట్లో ఈ సిగ్నల్స్ని ఏదైతే సెన్సార్స్ ఉంటాయో వాటిని బ్రేక్ చేసి ఈ మనకి ఏదైతే ఎలక్ట్రానిక్ కీస్ ఉంటాయి కదా సార్, మాన్యువల్ కీస్ కాకుండా అలాంటి వాటిని ఈజీగా ఇంటరప్ట్ చేసి. ఇప్పుడు కార్ ఉంది, వాడు మీకు చెప్పుంటాడు ఎంబోలో కార్కి టచ్ చేస్తేనే అది అరుస్తుంటుంది. అవును సార్. ఆ మోడల్ కూడా కొట్టగలరా? చేస్తారు. రెండోది ఎలక్ట్రానిక్ కీ ఉంది. ఎలక్ట్రానిక్ కీ వాళ్ళందరూ అక్కడ నుంచి అసలు మన కారులో ఉన్నటువంటి ఈసీజీ బైపాస్ చేస్తూ యాక్ట్ చేసే పరికరాలు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. అలాంటి వాటిని ఉపయోగించుకొని 10 minutesలోనే కార్ను అన్లాక్ చేసి
ఎలాంటి మీరు అనుకున్న సైరన్ కానీ ఏమే కానీ రాకుండా బయటికి తీస్తారు. ఎలాంటి కార్లు అయినా క్రెటా కార్లు కానీ ఇన్నోవా కార్లు కానీ అలాంటి మరి అటువంటి కార్లు అటువంటి దీన్ని మనం కాపాడకుండా ఏం చేయాలి? మాన్యువల్ కీ బెస్ట్ సార్. మాన్యువల్ కీతో సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు మనం. అంటే మా వాళ్ళందరూ కొంతమంది ఎలక్ట్రానిక్ గా దీంట్లో అలవాటు పడ్డారు, ఈ పాకెట్ లో పెట్టుకుంటారు, కొంతమంది ఇక్కడ నుంచి నొక్కుతారు. దాంతో ఏదైతే సెన్సార్స్ ఉంటాయో రేడియో వేవ్స్ కానీ ఇవంతా కూడా డిస్టర్బ్ చేస్తూ చేయొచ్చు సార్. కొన్ని రకాల ఎక్విప్మెంట్స్ మాన్యువల్ కీ బెస్ట్ ఇప్పటికైనా. అవును సార్, మాన్యువల్గా ఏదైతే లాక్ ఉందో అదే బెస్ట్ ఏ కార్కైనా. ఈ ఎలక్ట్రానిక్ కీస్ని ట్యాంపర్ చేయొచ్చు, ట్యాంపర్ చేశారు. మా పర్టికులర్ కేసులో అదే జరిగింది. మధురైకి సంబంధించి కొంతమంది మా వాళ్ళందరూ ఇదే బెస్ట్ అంటారండి. అది బెస్ట్ అని నేను చెప్పను సార్, ఎందుకంటే అది ట్యాంపర్ చేసే అవకాశం ఉంది. మా కేసులలోనే మేము చూసాం. కేసు చూపించాడు వాడు, చేసి చూపించాడు. మధురైకి సంబంధించినటువంటి ఒక ముద్దాయి ఉన్నాడు. అతను కర్ణాటక, ఆంధ్ర ఆల్మోస్ట్ 200 కార్స్ దాకా. షోరూమ్ లో కూడా చెప్తాడు కదా, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పెట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది, లైట్ ట్రాకర్స్ లాంటివి యూజ్ చేయొచ్చు. అది కూడా ట్రాకర్స్ మనం ఐడెంటిఫై చేసేటివి కూడా ఉన్నాయి. ట్రాకర్స్ లాంటివి పెట్టుకుంటే GPS ట్రాకర్స్ లాంటివి అట్లీస్ట్ మన వెహికల్ ఎక్కడ పోతుంది అనేదన్నా మనకు ఐడెంటిఫై అవుతుంది. అతను తీసి పడేసే వరకు. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారంటే మీరు నెక్స్ట్ పోస్టింగ్? నేను బంగారుపాలెం దాటిన తర్వాత చిత్తూరు తాలూకాకు వచ్చాను సార్. చిత్తూరు తాలూకాలో పనిచేసి అక్కడ ఉన్నప్పుడు కొద్ది రోజులు DTCలో ఉండి ప్రమోషన్ వచ్చినాక ఇప్పుడు PTC తిరుపతిలో ఉన్నాను సార్. సార్, ఈ వృత్తి గురించి చెప్పారు బాగా. మీ ప్రభుత్వ ఈ మారథాన్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు? ఎవరు ఇన్స్పైర్ అయి చేశారు మీకు? సార్, మారథాను నేను 2021 వరకు నాకు మారథాన్ అంటే తెలియదు సార్. అసలు లిటరల్గా నాకేం తెలియదు. నేను మా బ్యాచ్లో ఉండే కొంతమంది ఈ డయాబెటిక్ అవ్వడం ఇదంతా అబ్జర్వ్ చేసి కొద్దిగా హెల్త్ కాన్షియస్గా ఉండాలా, కొద్దిగా ఫిట్గా ఉంటే తప్ప మనం సర్వైకాల్ ఏమన్నా ఒక దాంతో చిన్నగా వారానికి ఒక 5 km 10 km ఇట్లా రన్నింగ్ కొట్టుకుంటూ రన్నింగ్ చేస్తూ బంగారుపాలెంలో ఉండేవాడిని సార్. అక్కడ రోడ్ రన్నింగ్ అని చేసుకుంటాను. ఇప్పుడు ఎన్ని చేస్తుంటారు మారథాన్లో? అదే సార్, నేను ఆ బంగారుపాలెంలో ఉన్నప్పుడే ఒకరోజు ఇంటర్నెట్లో చూశాను సార్, TCS వరల్డ్ 10K బెంగళూరులో పలానా తారీఖు జరుగుతూ ఉంది, రిజిస్ట్రేషన్ కావాల్సిన వాళ్ళు చేయండి అని. నాకు అప్పటి వరకు కూడా ఓపెన్ రన్స్ ఎలా ఉంటాయో తెలియదు. దాన్ని రిజిస్టర్ అయ్యాను. ఆ రోజు పోయి చూస్తే దాదాపు 15,000 మంది రన్నర్స్ రన్ చేస్తున్నారు 10 kilometers. ఆ ఎన్విరాన్మెంట్ అదంతా నాకు కొత్తగా అనిపించింది. అంటే రన్నింగ్ ఇంత ఎంజాయ్, ఇంత పాషన్గా చేస్తారా అని. అది నా ఫస్ట్ ఓపెన్ రన్ నా జర్నీ సార్. బెంగళూరు 2022 మే నెల 15 సార్. ఓకే, దాని తర్వాత నుంచి ఇంకా రన్నింగ్ ఫ్రీక్వెంట్ అయిపోయింది సార్. నాకు ఫ్రీక్వెంట్ అయింది. ఫస్ట్ హాఫ్ మారథాన్ చేయాలి అన్న ఉద్దేశంతో కేరళ మున్నార్లో చేశాను, హిల్ హాఫ్ మారథాన్. దాని తర్వాత 42 kilometers రన్ ఒకటన్నా చేయాలి, అట్లీస్ట్ ఫినిష్ లైన్ వరకు వెళ్ళగలుగుతామా లేదా చేయాలని 2023లో టాటా ముంబై మారథాన్ చేశాను సార్. 42 kilometers, 42.2 kilometers ఒక ఫుల్ మారథాన్. ఆ డిస్టెన్స్ని నేను ఫినిష్ లైన్ దగ్గరికి వెళ్తే చాలు అనేది నా కాన్సెప్ట్ ఉండే. 4 గంటల 20 నిమిషాలకు ఫినిష్ చేశాను సార్ నేను. 42 kilometers, 42.2 kilometers. ఎంత స్పీడ్లో ఉంది అంటే పర్ కిలోమీటరు ఒక 6.15 ఆ రేంజ్లో ఉంటుంది సార్. దాని తర్వాత దీని మీద కొద్దిగా బెంగళూరు బేస్డ్ ఒక పేస్ మేకర్స్ అనే ఒక ట్రైనింగ్ ఇచ్చే ఒక ఉంది సార్. అది వాళ్ళతో టైఅప్ అవ్వడం, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం, వాళ్ళ ట్రైనింగ్ తీసుకోవడం. ఇదే టైంలో నేను ఎక్స్లో ఒక పర్సన్ బాగా రన్నింగ్ చేస్తూ ఉన్నాడు సార్. అది మేము ఉంటున్న చిత్తూరు పరిసర ప్రాంతాల్లో రన్నింగ్ చేస్తూ ఉంటే అతన్ని గురించి ఆ విలేజ్ కనపడుతుంది మనకి, మ్యాపింగ్ అంతా ఉంటుంది గూగుల్ మ్యాప్. అక్కడ పనిచేస్తున్న మా హెడ్ కానిస్టేబుల్ చెప్పి పలానా పర్సన్ ఎవరు ఎంక్వైరీ చేసి కొద్ది కాంటాక్ట్ ఇవ్వమంటే అతను కాంటాక్ట్ ఇచ్చిన తర్వాత తను పరిచయం అయ్యాడు, సునీల్ కుమార్ కోయి అని. అతను పరిచయం అయిన తర్వాత నా లైఫ్, నా మారథాన్ జర్నీనే మారిపోయింది సార్. వాళ్ళు సునీల్ కుమార్తో పాటు తిలక్ అనే ఒక అన్న ఉన్నాడు, సురేష్ రాథోడ్ అని, అలాగే మంజునాథ్ అని, 4 ఉన్నారు. వాళ్ళని నేను బిగ్ 4 అంటాను. ఇండియన్ రన్నింగ్ కమిటీలో మంచి రన్నర్స్ సార్ వాళ్ళు. వాళ్ళందరూ ఆల్రెడీ బోస్టన్ చేశారు. వాళ్ళు పరిచయం అవ్వడం, వాళ్ళు అప్పటి నుంచి నన్ను గైడ్ చేస్తూ మెంటర్స్గా, కోచ్లుగా నాకు అన్ని వాళ్ళు. ఎన్ని చేస్తుంటారండి? నేను ఇప్పటి వరకు 2 సార్లు టాటా ముంబై మారథాన్ చేశాను సార్. 2023లో, 2024లో అదే టాటా ముంబై మారథాన్ను 3 గంటల 19 నిమిషాల్లో చేశాను. రీసెంట్గా జరిగినటువంటి ఇది మన 2024 టాటా ముంబై మారథాను 3:31 minutesలో చేశాను సార్. మొన్న జరిగిన న్యూఢిల్లీ మారథాన్లో 3 గంటల 26 నిమిషాల్లో కంప్లీట్ చేశాను సార్. నాకు వీళ్ళు
ఈ రన్నింగ్ కమ్యూనిటీలోకి వచ్చాక ఫ్రెండ్స్ పరిచయం అవ్వడము, నా మెంటర్స్ వాళ్ళు, ఇదంతా తర్వాత బోస్టన్ అనే ఒక మారథాన్ ఉంది సార్ మనకి. వరల్డ్ మేజర్స్ ఒక 6 మేజర్స్ ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా సిడ్నీ కూడా యాడ్ అయింది, 7 మేజర్స్. దాంట్లో ఓల్డెస్ట్ మారథాన్ బోస్టన్ మారథాన్ సార్. అది రన్నర్స్కి ఒక మక్కలాగా. రన్నింగ్ కమ్యూనిటీలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా బోస్టన్లో రన్ చేయాలని కోరుకుంటారు సార్. దాని మీద నాకు ఇంకా దీంట్లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎట్లయినా బోస్టన్ మారథాన్ చేయాలి అని ఒక లక్ష్యం పెట్టుకొని స్టార్ట్ చేశాను. ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నాను. అది సాధించాలంటే నేను 3 గంటల లోపల ఇక్కడ ఇండియాలో ఏదైనా ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ సంబంధించినటువంటి ఆ ఫెడరేషన్ వాళ్ళ ఆర్గనైజ్డ్ ఈవెంట్లో 3 అవర్స్ లోపల రన్ చేస్తే బోస్టన్కి మనకు వీసా కానీ అక్కడ రన్ చేయడానికి అవకాశం కానీ దొరుకుతుంది. మీ గోల్ దాన్ని గోల్గా మీరు చేస్తున్నారు కదా, మీ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఉందా? ఉంటుంది సార్, ఎంకరేజ్ చేస్తారు బ్యాచ్మేట్స్ కానీ ఆఫీసర్స్ కానీ. సెలవులు కావాలన్నారు సార్. సార్ మీరు మారథాన్ చేస్తున్నారు, ఫిట్నెస్ కరెక్ట్గా ఉంది సార్. మీ డైట్ ఏంటండి? డైట్ అంతా కూడా నేను ఫిట్నెస్ ట్రైనర్ని ఒకరిని పెట్టుకున్నాను సార్. అంటే ఒక పాయింట్ వరకు బాగానే ఉంటుంది సార్ రన్నింగ్. కొద్దిగా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలంటే ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది. దట్టు ఆఫ్టర్ 40 తర్వాత కొద్దిగా ఇంకా ఎక్కువ ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది మనం ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకపోతే. సో దానికి 100% మనం జిమ్ చేయాల్సి వస్తుంది. ఒక 2 to 3 days వీక్లీలో జిమ్ను పెట్టుకోవాలి. తీసుకునే డైట్ జాగ్రత్తగా ఉండాలి. వెయిట్ చాలా ఇంపార్టెంట్. రికవరీ, స్లీప్ అన్నీ కూడా చాలా ప్రభావం చూపిస్తాయి సార్ రన్నింగ్ మీద. డైట్లో రైస్ ఉంటుందా? రైస్ ఉంటుంది సార్, ఆఫ్టర్నూన్ మాత్రమే రైస్ ఉంటుంది మెజారిటీ. అంటే వెజ్, నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. నేను వెజిటేరియన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను సార్. వెజిటేరియన్ ఎక్కువ తీసుకుంటాను. వెజిటేరియన్ మెయింటైన్ చేస్తే అంత ఫిట్నెస్ వస్తుందా మీకు? వస్తుంది సార్. దానికి నాన్ వెజ్ తినాలని, ఎగ్ తినాలి అంటారు. ఎగ్ తీసుకుంటాం సార్, ఎగ్ తీసుకుంటాము ప్రోటీన్ కోసము. ప్రోటీన్ బేస్డ్ డైట్ ఎక్కువ ఉంటుంది. కొద్దిగా వెయిట్ జాగ్రత్తగా ఉండాలి సార్, ఎందుకంటే ఒక అడ్వాన్స్ లెవెల్ రన్నింగ్ చేయాలి, కొద్దిగా స్పీడ్ పెరగాలి అంటే మనం ఒక వాటర్ బాటిల్ పట్టుకొని రన్ చేయాలంటే కష్టం అవుతుంది సార్. 1 లీటర్ వాటర్ బాటిల్ పట్టుకొని రన్ చేయాలి సార్. మీరు 5 years నుంచి చేస్తున్నట్టున్నారు కదా? 2022 సార్. 22లో సీరియస్గా స్టార్ట్ చేశాను. 4 years సార్. 4 years వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా ఇంకెంతకాలం పరిగెడతామని అనిపించిందా? లేదు ఇంకా మీరు అన్నట్లు బోస్టానికి వెళ్దాం అనుకున్నారా? లేదు ఒక్కోసారి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు వద్దురా అనుకున్నారా? వచ్చాయి సార్. నాకు లాస్ట్ ఇయర్ కూడా నేను 4 months ఇంజూరీ అయ్యాను. కొద్దిగా ప్రాపర్గా వార్మప్, కూల్ డౌను, ఈ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇదంతా చేసుకోవాలి సార్. చాలా అంటే చాలా జాగ్రత్తగా డిసిప్లైన్గా ఉండాలి సార్. ప్రతి దాంట్లో డిసిప్లైన్గా ఉండాలి. 4 కర్రలు వేయాలి, రన్నింగ్ చేసుకోవాలి, మళ్ళీ ఆఫీస్ని అంతా కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి, జిమ్కి వెళ్ళాలి, అంత ప్రాపర్గా ఉండాల్సి వస్తుంది సార్. అంటే ముందు ఎవడం దొంగ పరిగెడితే 5 నిమిషాలు పట్టుకుంటారు. అలానే ఏం లేదు సార్, అలానే ఏం లేదు, పరిగెత్తుతాము అనేది ప్రాక్టీస్ చేస్తున్నాం. పారిపడి అనుకోండి మీరు. ప్రజెంట్ అయితే ఫిట్గానే ఉన్నాం కాబట్టి ప్రయత్నం చేసి సార్. సార్ ఫైనల్గా చెప్పండి, మీ గోల్ ఏంటండి? మా బోస్టన్ వెళ్ళడం చేయడం కాకుండా ప్రొఫెషనల్గా సార్ ఈ బోస్టన్ రన్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ లా అండ్ ఆర్డర్లోకి రావడం. లా అండ్ ఆర్డర్లో 10 మందికి సహాయపడాలి, మన స్టేషన్కి వచ్చే వాళ్ళల్లో 10 మందికి ఉపయోగపడాలి. అలాగే డిపార్ట్మెంట్ యొక్క ఏదైతే ఇమేజ్ ఉందో దాన్ని కాపాడుకుంటూ సీనియర్ ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్స్ను ఫాలో అవుతూ ఇంకా మన చేతనైనంత వరకు ఎవరైతే నీడీ మన దగ్గరికి వస్తారో వాళ్ళకి సహాయపడాలి అనేదే ఉద్దేశం సార్. సార్ మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి పోలీస్ డీజీపీ గారి నుండి ఏబీసీ అవార్డు పెట్టుకుంటారు. ఏబీసీ అవార్డు వచ్చింది? ఏ కేసుకి వచ్చింది? 2 కేసులకు వచ్చాయి సార్. ఒకటి మనం ఇందాక మాట్లాడుకున్న 5.5 kg బంగారు చోరీ కేసులో ఏబీసీ అవార్డు వచ్చింది. 2 వచ్చాయి. హ్యాట్రిక్ తీసుకోవాలి అని ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్లో రామకృష్ణ గారు రోడ్ మోడల్. ఆయనది ఒక ఇన్స్పైర్ స్టోరీ. కానిస్టేబుల్గా డిపార్ట్మెంట్కి వచ్చిన అక్కడితో ఆగిపోకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అనే కసితో ఆయన ఫస్ట్ టైం ఫెయిల్ అయినా సెకండ్ టైం ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు. ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి మంచి కేసులు బ్రేక్ చేయడం, కొంతమంది ఆఫీసర్లతో టీం వర్క్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్ పార్ట్లో వెళ్ళడం, బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఒక మంచి అవార్డు తీసుకున్న ఇంకా ఆయనలో ఒక చిన్న అసంతృప్తి, అదే మారథాన్. అందులో కూడా మారథాన్లో కూడా చాలా మారథాన్లు బాంబే టాటా కానీ లేదా బాంబేలో కానీ బెంగళూరులో కానీ మున్నార్లో చేసిన ఈసారి గోల్ పోస్టన్ పెట్టుకున్నారు. పోస్టన్ మారథాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అయిన తర్వాత కూడా మరొకసారి ఇంటర్వ్యూ చేద్దాం. అయితే ఆయన చెప్పింది ఇంపార్టెంట్. మారథాన్ విషయం పక్కన పెడితే ప్రొఫెషనల్ ఇంపార్టెంట్. ప్రొఫెషనల్ని పర్సనల్ రెండు కలపకుండా రెండు మేనేజ్ చేసి చేయడం అనేది ఆయనకు ఒక స్పెషాలిటీ. పర్సనల్గా తీసుకోకుండా ప్రొఫెషనల్లో
పోలీస్ ఇమేజ్. ఇక్కడ యూనిఫామ్ ఉంటే మీద యూనిఫామ్ ఉంది కాబట్టి ఆ యూనిఫామ్ ఇమేజ్ని ఎక్కడ దెబ్బతినకుండా, ఆ లెగసీ ఎక్కడ పోకుండా జాగ్రత్తగా చేయడమే తన గోల్ అంటున్నారు రామకృష్ణ గారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ వచ్చామో అక్కడితో అయిపోకుండా ఆయన ఒక ఇన్స్పైర్గా తీసుకొని చాలామంది ముందుకు వెళ్తే భారతదేశంలో మీలాంటి రామకృష్ణ లాంటి వాళ్ళు కానీ మీలాంటి యువకులు ఎక్కడో ఉంటారు, ఎక్కడో ఉంటుంది, భారతదేశ పేరు కూడా మారిపోతుందంటూ ఎలాంటి సందేశం లేదు. ఇది రామకృష్ణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.